రైట్. ప్రస్తుతం క్వశ్చన్ అవర్లో మనతో పాటు జాయిన్ అయ్యారు బీజేపీ రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు గారు. అలాగే నాతో పాటు జాయిన్ అయ్యారు మా సీనియర్ ప్రెజెంటర్ రోహిత్. గుడ్ ఈవినింగ్ జీవీఎల్ గారు. గుడ్ ఈవినింగ్ ఈశ్వర్. ఎస్ జీవీఎల్ గారు, ప్రస్తుత రాజకీయ అంశాలతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న రాజకీయ అంశాలతో పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ పరిస్థితులపై మనం క్వశ్చన్ అవర్లో మాట్లాడబోతున్నాం. సిద్ధంగా ఉన్నారా క్వశ్చన్ అవర్కి? ఖచ్చితంగా అండి. ఈశ్వర్ గారు, రోహిత్ గారు, మీకు మీ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం. ఎస్ ఈశ్వర్, స్టార్ట్ చేద్దామా క్వశ్చన్ అవర్? ఎస్ తప్పకుండా. జీవీఎల్ గారు, తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ దూకుడు పెంచింది. తెలంగాణలో తీసుకుంటే దుబ్బాకలో విజయం సాధించడం కానీ, జీహెచ్ఎంసీలో అనూహ్య ఫలితాలు సాధించడం కానీ, ఏపీ విషయానికి వస్తే దొరికిన ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకుంటూ దూసుకుపోతున్నటువంటి పరిస్థితి. త్వరలో రథయాత్రలని కూడా అంటున్నారు. సో 2023 తెలంగాణలో, 2024 ఏపీలో, ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో మీ టార్గెట్స్ ఏంటి, మీ ప్లానింగ్ ఏంటి? ఈశ్వర్ గారు, ఒక రాజకీయ లక్ష్యంగా 2019 లోక్సభ ఎన్నికల్లో గెలిచిన మొదట్లోనే మరి అప్పుడు జాతీయ అధ్యక్షుడిగా అయినటువంటి అమిత్ షా గారు అప్పుడే చెప్పారు, పార్లమెంటు నుంచి, పంచాయతీ నుంచి పార్లమెంటు దాకా మరి భారతీయ జనతా పార్టీ వచ్చే కనీస 50 సంవత్సరాల పాటు అధికారంలో ఉంటేనే దేశంలో మరి ఒక అద్భుతమైనటువంటి మార్పులు తీసుకురావటం సాధ్యమవుతుంది. దానికోసం మనందరం శ్రమించి కష్టపడాలని, దానికి తగ్గట్టుగానే మీరు చూస్తున్నారు. అంతకుముందు 14 ముందు కేవలం 4-5 రాష్ట్రాల్లోనే అధికారానికి పరిమితమైనటువంటి భారతీయ జనతా పార్టీ ఈ రోజున దేశవ్యాప్తంగా నలుమూలల అనేక రాష్ట్రాల్లో అధికారంలోకి వచ్చింది. తెలుగు రాష్ట్రాల్లో మరి 2013 తెలంగాణ ఎన్నికల్లో, 14లో ఆంధ్రప్రదేశ్లో మేము చాలా వెనుకబడినప్పటికీ కూడా లోక్సభలో తెలంగాణలో పుంజుకొని 4 స్థానాలు కైవసం చేసుకోవటం, మొన్న జరిగిన ఉప ఎన్నికలో దుబ్బాకలో మరి అద్భుతమైన ఫలితాన్ని ఇవ్వటం, హైదరాబాద్ కార్పొరేషన్లో మంచి ఫలితాన్ని సాధించటం, దీని తర్వాత 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా భారతీయ జనతా పార్టీ మరి అధికారాన్ని సాధించి అధికారాన్ని కైవసం చేసుకునేలా ప్రజల మన్ననలు పొంది ఎదుగుతుంది అన్నటువంటి నమ్మకం ఇంతకుముందు మాలో నమ్మకం గతంలోనే ఉంది. కానీ సాధారణ ప్రజల్లో కూడా ఇటువంటి నమ్మకం ఇప్పుడే బలపడుతోంది. ప్రతి రాష్ట్రంలోనూ అభివృద్ధి సాధించాలి అంటే, అలాగే ప్రజాస్వామ్య పరిపాలన కొనసాగాలి అంటే, కుటుంబ పార్టీల నుంచి మరి ఒక ప్రజాస్వామ్య ధోరణితో పనిచేసే భారతీయ జనతా పార్టీ అధికారంలోకి తప్పనిసరిగా రావాలి అన్న లక్ష్యంతో పనిచేస్తున్నాం. 2 తెలుగు రాష్ట్రాల ప్రజలు కూడా ఆశీర్వదిస్తారని ఆశిస్తాం. రైట్. కుటుంబ పార్టీల నుంచి అధికారాన్ని లాక్కొని మీరు 2 తెలుగు రాష్ట్రాల్లో స్వతంత్రంగా అధికారాన్ని అంటే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే, మీకు డైరెక్ట్ క్వశ్చన్, అసలు కేంద్ర బడ్జెట్లో తెలుగు రాష్ట్రాలకి ఏం చేశారు? ఎందుకంటే ప్రజలందరూ కూడా ఇలాంటివే కదా చూస్తారు. ఏం చేశారు తెలుగు రాష్ట్రాలకంటే ఏం చెబుతారు? తెలుగు రాష్ట్రాలకు బడ్జెట్లో మొండి చేయి చూపారు అనేటటువంటి ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీనికి మీ సమాధానం ఏంటి? ఇది పూర్తిగా అవాస్తవం. అండ్ తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేకమైనటువంటి ఒక రాజకీయ పరిస్థితి మనం చూస్తున్నాము. ఏదో ఒక రకంగా కేంద్రంపై ఆరోపణలు చేసి తమ వైఫల్యాల నుంచి దృష్టి మరల్చాలి ప్రజలది అన్నటువంటి ఒక ఆలోచనతో ప్రాంతీయ పార్టీలు అక్కడ పనిచేస్తున్నాయి. ఇప్పుడు వైసీపీ గతంలో టీడీపీ ధోరణిని అవలంబించడం మొదలెట్టింది. నిన్న బడ్జెట్ సమావేశాల్లో, నిన్న విజయవాడలో మరి జయశంకర్ విదేశాంగ శాఖ మంత్రి గారు వచ్చారు. మేమందరం ప్రజలకు చెప్పాం, ఆంధ్రప్రదేశ్కి మరి మీరు బహుశా కనుక మీ దృష్టికి రాకపోతే వచ్చే 5 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ ఒక్క రాష్ట్రానికే 2,34,000 కోట్ల రూపాయలు కేంద్రం నుంచి రానున్నాయి. మిగతా దక్షిణాది రాష్ట్రాలకు వేటికి రానన్ని నిధులు ఆంధ్రప్రదేశ్ ఒక్క రాష్ట్రానికే వస్తున్నాయి. కర్ణాటకని మించి, కర్ణాటక మీరు ఆదాయం రూపంలో చూసుకున్నా, అక్కడ ఇండస్ట్రీ రూపంలో చూసుకున్నా మనకంటే బెటర్ పరిస్థితిలో ఉన్నప్పటికీ ఆంధ్రప్రదేశ్కి 5 సంవత్సరాల్లో ఎక్కువ నిధులు వస్తున్నాయి. అలాగే ఆంధ్రప్రదేశ్లో ఈ బడ్జెట్లో 14 ప్రాజెక్ట్స్ ఇచ్చి 1,14,000 కోట్ల, 1,13,000 కోట్ల చిల్లర మరి ఇన్వెస్ట్మెంట్స్తో ప్రాజెక్ట్స్ టేకప్ చేయడం జరుగుతోంది. దేశవ్యాప్తంగా ఏ రాష్ట్రానికి రానంతగా 5 ఇండస్ట్రియల్ పారిశ్రామిక నగరాల్ని ఆంధ్రప్రదేశ్ కేటాయించడం జరిగింది. ఒక్క వైజాగ్ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్లోనే మరి నిన్న నేను అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానం చెప్పడం జరిగింది. పూర్తి నిర్మాణం జరిగితే 1,10,00,000 ఉద్యోగాలు ఒక ఆంధ్రప్రదేశ్లో వస్తాయని,
మరి మన జీడిపి 6 రెట్లు పెరుగుతుందని ఇంత అద్భుత అవకాశాలు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఇస్తుంటే మరి దాన్ని పెట్టవలసిన చోట శ్రద్ధ పెట్టకుండా, ఇవ్వవలసిన చోట క్రెడిట్ కేంద్ర ప్రభుత్వానికి ఇవ్వకుండా కేవలం రాజకీయాలకే వైసీపీ, టీడీపీ, తెలంగాణలో టీఆర్ఎస్, మరి ఆ కాంగ్రెస్ పరిమితమయ్యాయంటే ఏ రకంగా వారు ప్రజల్ని వంచాలని ప్రయత్నం చేస్తున్నారో మీకు అర్థమవుతుంది. విశాఖ చెన్నై కారిడార్, పారిశ్రామిక కారిడార్ కూడా 2014 నాటి అంశము. ఆనాటి నుంచి ఈనాటి వరకు ఏ మాత్రం కదలిక లేదు. భవిష్యత్తులో ఎప్పుడో 2045 నాటికి ఇది పూర్తయ్యే అవకాశం ఉందని కూడా అంటున్నారు. దానికి నిధులు లేవని అంటున్నారు. దానిపైన కేంద్రం ఇప్పటివరకు దృష్టి పెట్టలేదంటున్నారు. మరి నిజానికి ఇప్పటికిప్పుడు మీరు చెప్పినవన్నీ నెరవేరుతాయా? ఖచ్చితంగా ఈశ్వర్ గారు, నేను చెప్పా కదా, శ్రద్ధ పెట్టవలసిన అంశాలపై శ్రద్ధ వహించకుండా, ఫర్ ఎగ్జాంపుల్ ఇండస్ట్రియల్ నగర నిర్మాణం జరగాలి అంటే దానికి సంబంధించినటువంటి కొన్ని ప్రణాళికలు రాష్ట్రం చేపట్టాలి. ఫర్ ఎగ్జాంపుల్ శ్రీకాళహస్తి ఎయిర్పోర్ట్లో ప్రధాన నగరం నిర్మించాలని గతంలోనే నిర్ణయం అయింది. ఇంతవరకు భూసేకరణ మరి ఆశించిన స్థాయిలో చేయలేదు ప్రభుత్వం. అలాగే చిత్తూరు జిల్లాకి ఇన్వెస్ట్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ ఇస్తే ఇంతవరకు దానిపైన ఎటువంటి ముందంజ లేదు. అలాగే పోర్ట్ విషయంలో దుగ్గరాజపట్నం కుదరదు, మరొక పోర్ట్ మేము నిర్మించడానికి సిద్ధంగా ఉన్నాం, సూచనలు పంపించండి అంటే రాష్ట్ర ప్రభుత్వం చేయలేదు. మరి మెట్రో సిటీ నిర్మాణానికి కొత్త గైడ్ లైన్స్ ప్రకారం ప్రతిపాదనలు పంపించాలి అని సంవత్సరాల క్రితం అడిగితే రాష్ట్ర ప్రభుత్వం పంపించలేదు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద 20 లక్షల కంటే ఎక్కువ ఇళ్లని ఒక్క రాష్ట్రానికే కేటాయిస్తే ఆంధ్రప్రదేశ్ పూర్తి స్థాయిలో నిర్మించలేదు. నిర్మించిన 3-4 లక్షల ఇళ్లని ప్రజలకు ఇవ్వలేదు. తెలంగాణలో అయితే అసలు ప్రధానమంత్రి ఆవాస్ యోజన నిర్మాణమే చేపట్టలేదు. సో కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాలు ఏ రకంగా ప్రజల్ని వంచి తమకు అనుగుణంగా ఉన్న ఎజెండాను ముందుకు నడపటం కోసం రాజకీయ విమర్శలు చేయటం సరికాదు. ఈ బడ్జెట్పై చేసిన విమర్శలు వైసీపీ కానీ, టీడీపీ కానీ, టీఆర్ఎస్ కానీ ఏం చేసినా కూడా అవన్నీ సహేతుకం కాదు. వాస్తవాలు ప్రజలకు తెలిస్తే నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం, కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఏ స్థాయికి ఆంధ్రప్రదేశ్, తెలంగాణల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహిస్తుందో అర్థమవుతుంది. ఆ వాస్తవాలు చెప్పే ప్రయత్నం మా వంతు కృషి మేము పూర్తిగా చేస్తున్నాం. జీవీఎల్ గారు, మీరు అంటున్నారు లక్షల కోట్ల రూపాయలు తెలుగు రాష్ట్రాలకు కేటాయించాం, ఇతర ఉత్తరాది రాష్ట్రాలకు కేటాయించనన్ని నిధులు కేటాయించాము అని చెబుతున్నారు. కానీ కేవలం ఎన్నికలు జరగబోయే రాష్ట్రాల ప్రస్తావన మాత్రమే తీసుకొచ్చి వాటికి నిధులు కేటాయించి విభజనానంతరం సమస్యలు ఎదుర్కొంటున్న రాష్ట్రాల ప్రస్తావనే బడ్జెట్ ప్రసంగంలో తీసుకురాలేదు అని విమర్శిస్తున్న వారికి మీరు ఇచ్చే సమాధానం ఏంటి? రోహిత్ గారు, మనం ఎంత చేశామన్నది ప్రధానం కానీ ఏ రాష్ట్రం పేరు ఎన్నిసార్లు స్పీచ్లు చదివారు అన్నది అది కొలమానం కాదు కదా. కానీ ఏ రాష్ట్రానికి ఎంత కేటాయించారు అన్నది కొలమానం కాదు. సరే, మీరు వాస్తవాలు 2 లక్షలు నేను చెప్తున్నా కదా, తమిళనాడు కంటే కూడా ఎక్కువ వచ్చే 5 సంవత్సరాల్లో నిధులు దాదాపు తమిళనాడుతో సమానంగా. మనం తమిళనాడు కంటే విభజన తర్వాత మన రాష్ట్రం చిన్నదిగా, ఖచ్చితంగా తమిళనాడు కంటే సైజులో, ప్రమాణంలో, అలాగే పాపులేషన్లో చిన్నది. అయినా మనకి తమిళనాడుకి సరిదూగే నిధుల్ని వచ్చే 5 సంవత్సరాల్లో ఇస్తున్నారంటే అది తక్కువ ఇచ్చినట్లా అవుతుంది. నేను చెప్పా కదా, పారిశ్రామిక నగరాలు 5 దేశంలో ఏ రాష్ట్రానికి ఇవ్వలేదు. 19 ఎలక్ట్రానిక్ క్లస్టర్స్లో 3 మన రాష్ట్రానికి తిరుపతి పార్లమెంట్లోనే ఇవ్వటం జరిగింది. అవన్నీ పనిచేస్తున్నాయి. ఆ వాస్తవాలన్నీ, వివరాలన్నీ ప్రభుత్వం నాకు మన పార్లమెంటు సాక్షిగా చెప్పింది. వీటిపై శ్రద్ధ పెట్టకుండా ఇళ్ల నిర్మాణం జరుగుతోంది, జల్ జీవన్ మిషన్ కింద మంచినీటి సరఫరా చేస్తున్నాము, హెల్త్ రంగంలో అద్భుతమైనటువంటి అభివృద్ధికి కేంద్రం నిధులు ఇస్తోంది. అవన్నీ చెప్పకుండా తమకి రాజకీయంగా ఉపయోగపడే 2 పదాలను తీసుకొని దాన్నే ప్రజల్లోకి మళ్ళీ చెప్పి ఏదో మోసం చేయాలి అన్న ఒక ప్రయత్నం తెలుగు రాష్ట్రాల్లో జరుగుతోంది. దీన్ని వాస్తవాలని ప్రజలు గమనిస్తున్నారు. ఒకసారి మోసపోతారు తప్పితే ప్రజలు, 1-2 సార్లు మోసపోతారు తప్పితే మరలా ఇటువంటి ప్రపగండా రాజకీయాలు నడవు. ఆ విషయాన్ని ప్రాంతీయ పార్టీలు తెలుసుకుంటే మంచిది. ఎస్, ఇక్కడ జీవీఎల్ గారు 2 ప్రధానమైన అంశాలు ఇప్పుడు మీరు మాట్లాడిన దాంట్లో నుంచే తీసుకుంటే, ఒకటి భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్కు ఇది చేయబోతున్నాం, అది చేయబోతున్నాం, ఇంత లాభం జరుగుతుందని చెబుతున్నారు, ఒకటో అంశం. రెండోది, అన్ని రాష్ట్రాలకు వెళ్ళేటటువంటి పథకాల గురించో, అన్ని రాష్ట్రాలకు వస్తున్నటువంటి నిధుల గురించో ఆంధ్రప్రదేశ్ను కూడా కలిపి చెబుతున్నారు. అంటే అన్నిటితో సమానంగానే చూస్తున్నారు. ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్కి ఏం చేశారంటే ఏం చెబుతారు? కొన్ని అంశాల ప్రాతిపదికన మనం మాట్లాడదాం. రైల్వే జోన్కు సంబంధించి ఎప్పటి నుంచో
నలుగుతున్న సమస్య. ఎంతవరకు తీసుకొచ్చారు దాన్ని? మీరు ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్కి ఏమి ఇచ్చారంటే ఖచ్చితంగా ప్రత్యేకంగా 30,000 కోట్లని రెవెన్యూ డెఫిసిట్ కింద ఆంధ్రప్రదేశ్కి ఇవ్వటం జరుగుతోంది. అది ప్రత్యేక పరిస్థితుల్లో ఉన్న రాష్ట్రంలో ఉన్న కారణంగానే రాష్ట్రంలో మరి నిధులకి రాష్ట్రం వచ్చే రాబడికి ఖర్చులకి మధ్య వ్యత్యాసం ఉంది కనుకే ఆంధ్రప్రదేశ్కి ఇవ్వటం జరుగుతోంది. అదే రాష్ట్రానికి మరే రాష్ట్రానికి దక్షిణాది రాష్ట్రాలకి రావటం లేదు. సో కాబట్టి అది 30,000 కోట్లు అదనంగా ఇవ్వటం, ఈ సంవత్సరం 6,000 కోట్లలో దాదాపుగా 5,000 కోట్లు ఆల్రెడీ ఇవ్వటం జరిగిపోయినాయి. ఇక మీరు ఈ రకంగా చూస్తే ప్రతి అనేక పథకాల్లో సార్ మీరు చెప్పింది 30,000 కోట్లు వస్తాయని చెప్పారు. నిజానికి వాస్తవం అది. కాకపోతే రెవెన్యూ లోటు ఉన్నటువంటి రాష్ట్రాలను ఆ భర్తీ చేయాల్సిన బాధ్యత కేంద్రానిదే అనేది ప్రతి ప్రణాళికా సంఘం, మనకి ఫైనాన్స్ కమిటీలన్నీ కూడా చెబుతున్న విషయం. సో అన్ని రాష్ట్రాలకు చేసినట్టు ఒకవేళ ఆర్థికంగా రెవెన్యూ లోటు ఉన్న రాష్ట్రాలకు చేస్తారు. కానీ ఆంధ్రప్రదేశ్ విడిపోయే నాటికి, 2 తెలుగు రాష్ట్రాలు విడిపోయే నాటికి 16,000 కోట్ల రూపాయల రెవెన్యూ లోటు ఉంటే ఇప్పటి వరకు మీరిచ్చింది 3,900 కోట్ల రూపాయలే. ఇది చూడండి ఈశ్వర్ గారి అనేక సందర్భాల్లో చర్చించాం. కేంద్రం ఇస్తుంది కదా అని చెప్పి తమ ఇష్టం వచ్చినట్లుగా లెక్కలు వేసి టీడీపీ మరి ప్రజల్ని మోసం చేసింది. కానీ అంతమంగా ప్రజలు కూడా వాళ్ళని ఓడించారు. ప్రభుత్వాలని మోసం చేయలేవు. ఎందుకంటే అప్పుడు ఆడిట్, ప్రతి అకౌంట్స్ని మీరు ఆడిట్ చేస్తుంది కేంద్ర ప్రభుత్వం. కేంద్ర ప్రభుత్వానికి కూడా అకౌంటబిలిటీ ఉంటుంది. ఇస్తోంది కదా కేంద్రం అని చెప్పి, ఇవ్వాల్సిన అవసరం ఉంది కదా అని చెప్పి దానిలో తమకిష్టం వచ్చినవి యాడ్ చేసి పారేశారు. తమ ఇచ్చేటువంటి పెన్షన్ల భారాన్ని తమ ఇవ్వవలసిన వాటిని కూడా దీనిలో కలిపేసి అది కూడా కేంద్రం నుంచి తీసుకుందామని ప్రయత్నం చేశారు. కేంద్రానికి అవకాశం లేదు. రెవెన్యూ డెఫిసిట్ ఒరిజినల్గా విభజన సమయానికి ఎంత ఉందో అంత ఇవ్వగలం. కానీ మీరు దానిలో అంతిమంగా పెన్షన్లు లేదా రైతు రుణాలు మనం చెల్లించేదానికి మీరు కేంద్రం ఇవ్వండి అంటే సాధ్యం కాదు కదా. రైతుల రుణమాఫీ అన్ని రాష్ట్రాలు చేశాయి. మహారాష్ట్ర చేసింది, బీజేపీ ప్రభుత్వం. అది అయినా కూడా రాష్ట్ర ప్రభుత్వమే భరించింది. సో చంద్రబాబు నాయుడు మరి మన ఇంట్లో పబ్బం గడుపుకుంటూ మనం అదంతా పక్కింటి వాడి మీద భారం వేద్దామంటే అది సాధ్యం కాదు కదా. సో కాబట్టి హేతుబద్ధంగా ఎంత ఇవ్వాలో అంత మనం తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వ్యక్తులుగా మాట్లాడుకుందాం. టీడీపీని కూడా పక్కన పెడదాం. 2014-15 ఆర్థిక సంవత్సరానికి ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ లోటు 16,300 కోట్లది. టీడీపీ ఇచ్చిన రిపోర్టును పక్కన పెడితే కాగ్ రిపోర్టు కూడా అదే చెప్తోంది కదా. ఆ రోజు గవర్నర్ గారు పంపించినటువంటి రిపోర్ట్లో కూడా అదే ఉంది కదా. ఆ కాగ్ రిపోర్ట్లోనే లేదు. ఆ కాగ్ రిపోర్ట్ మీరు నో లేదు, ఖచ్చితంగా లేదు. ఆ కాగ్ రిపోర్ట్లోనే ఈ ఇంత 16,000 కోట్లు చూపించటానికి కారణం ఏమిటి, దానిలో ఏమేమి ఏ కాంపోనెంట్స్ ఉన్నాయని కూడా ఇవ్వటం జరిగింది. సో కాబట్టి దానిలో రుణమాఫీలు కూడా పెన్షన్లు కూడా దానిలో యాడ్ చేసి దాన్ని 16,000 కోట్లకి సిఏజీ ఇచ్చిందని తప్పుడు ప్రచారం చేశారు. వాస్తవానికి సిఏజీ బ్రేకప్ కూడా ఇచ్చింది. కేంద్రం కమిట్మెంట్ మేరకు ఎంత ఇవ్వాలో మరి అంత ఖచ్చితంగా ఇచ్చింది. రూపాయి పైసలతో సహా ఇచ్చింది. గత 5 సంవత్సరాల్లో కూడా 22,000 కోట్లని రెవెన్యూ డెఫిసిట్ గ్రాంట్ కింద 14వ ఆర్థిక సంఘం సూచనల మేరకు ఇచ్చింది. సో కేంద్రం తాను ఇచ్చినటువంటి ప్రామిసెస్ని మరి వ్యవస్థకు లోబడి అన్నీ చేసింది. అదనంగా తనకు ఎక్కడ ఫ్లెక్సిబిలిటీ ఉందో అక్కడ మీరు చూశారు కదా. PMAY కింద మరి అర్బన్ డెవలప్మెంట్ స్కీమ్స్లో పెద్దపీట వేసింది. రూరల్ డెవలప్మెంట్లో నరేగాలో గత 5 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్కి వచ్చినన్ని నిధులు బహుశా 2వ రాష్ట్రం, దేశం మొత్తం మీద అత్యధిక నిధులు తెచ్చుకున్నటువంటి 2వ రాష్ట్రం. సంతోషం, ఇంకా ఇవ్వాలని మేమైతే ఆశిస్తాం. కానీ కేంద్ర ప్రభుత్వ నిధుల్ని పూర్తిగా ఉపయోగించుకుంటూ ప్రజా అభివృద్ధికి ఉపయోగిస్తూ మాకేమీ రాలేదు, మమ్మల్ని మోసం చేశారన్న తప్పుడు ప్రచారం ఏదైతే చేశారో మీరు అందుకే వారిని విమర్శిస్తాం తప్పితే కేంద్రం నుంచి ఎంత నిధులు అవకాశం ఉంటే అంత తెచ్చుకోవాలని మేము కూడా ఆలోచిస్తాం. రైల్వే జోన్ దగ్గర మనం ఆగాం, అటు ఇటు తిరిగింది, మళ్ళీ రైల్వే జోన్ దగ్గరకు వచ్చేద్దాం. ఏం చెప్తారు ఇప్పుడు ప్రజెంట్ పరిస్థితి ఏంటి రైల్వే జోన్ కి సంబంధించి? ఏమన్నా నిధులు ఉన్నాయా, కదలిక ఉందా, ఎప్పుడవుతుంది? రైల్వే జోన్ పైన పరిస్థితి ఒక్క నిమిషం చెప్తాను. రైల్వే జోన్ పైన మీరు అడిగిన ప్రశ్నల్ని నేను పార్లమెంట్ లో అడిగాను. మరి ఆశ్చర్యం ఏంటంటే ఇతర పార్టీలు అడగలేదు ఆ ప్రశ్న, అడగటం లేదు ఎందుకో. నేను అడిగాను ఆయన్ని, ఎందుకు మా మంత్రి నేను తెలుసుకోవచ్చు వారి దగ్గర నుంచే. కానీ ఇది ఫాస్ట్ ట్రాక్ చేయాలి మీరు అన్న ఒక ప్రెషర్ కూడా వారి పైన ఉండాలన్న ఉద్దేశంతోనే నేను ఈ ప్రశ్న అడగటం జరిగింది.
పార్లమెంటు సమావేశాల ముందు కూడా నేను మంత్రి గారితో అక్కడ పీయూష్ గోయల్ గారితో చర్చించాను. దీనికి త్వరగా చేయాలి, టైం ఫ్రేమ్, ఆయన సమాధానంలో టైం ఫ్రేమ్ ఇప్పుడే చెప్పలేమన్నారు. కానీ నేనైతే ఖచ్చితంగా వీలైనంత త్వరగా వచ్చే 3-4 నెలల్లోనే దీన్ని కార్యరూపం దాల్చేలా చేయాలని, దానికి అవసరమైనటువంటి పూర్తి స్థాయి మరి ప్రయత్నాలు చేయాలి అని మంత్రి గారికి చెప్పడం జరిగింది. అవసరమైతే మొన్న మా పార్టీ నాయకులందరూ కూడా కొద్ది రోజుల్లో ఢిల్లీలో ఉన్నప్పుడు మరొకసారి మరి మా పెద్ద నాయకులకు కూడా తీసుకువెళ్ళి ఫాస్ట్ ట్రాక్ చేయాలి దీన్ని అని ఖచ్చితంగా చెప్పడం జరుగుతుంది. మిగతా పార్టీలు అడిగినా అడగకపోయినా రాష్ట్రానికి రావాల్సినటువంటి పథకాలు కానివ్వండి, ప్రాజెక్టులు కానివ్వండి, రాష్ట్రానికి వచ్చేలా మా వంతు మేము మా అంతటా మేముగా కృషి చేస్తున్నాము. ఖచ్చితంగా దానిలో సఫలీకృతం అవుతామన్న నమ్మకం ఉంది. కానీ విశాఖ రైల్వే జోన్ కోసం అంత పోరాడాల్సిన, అంత బతిమాలాల్సిన పరిస్థితి ఎందుకుంది? గతంలో కూడా హామీలు ఇచ్చి ఓట్లు రాబట్టుకున్న సందర్భాలు కూడా చూసాం. బీజేపీకి విశాఖ వాసులు బాగా సపోర్ట్ చేసిన పరిస్థితులు కూడా చూసాం. కానీ ఎందుకు ఇలాంటి పరిస్థితి వస్తుంది? రోహిత్ గారు, దీని ఎలక్షన్లతో దయచేసి ముడిపెట్టద్దు. ఎందుకంటే ఎలక్షన్లను దృష్టిలో పెట్టుకొని చేయాలంటే మేము అసలు ఏమి చేసే అవకాశం లేదు. మాకు ఏమి పెద్దగా మాకు ఆశావాహులం మేము 2019 ఎన్నికల ముందు కూడా కాదు. అయినా కూడా వీలైనంత స్థాయి మేరకు రాష్ట్రానికి సహాయం చేయాలన్న దృక్పథంతో మేము ప్రయత్నం చేశాము. అలాగే వారు మంజూరు చేశారు తప్పితే మీరు చెప్పినట్టుగా మరి రైల్వే జోన్ గురించి ఓటేసేటుంటే మాకు మరి లక్షల ఓట్లు రావాలి కదా, వచ్చాయా? ఆ పార్లమెంట్ సీట్లోనే వచ్చాయా? లేదు కదా. సో అది కొలమానం కానే కాదు. మాకు ఎన్ని ఓట్లు వేశారు, ఎంత తక్కువ వేశారు అన్నది అది కానే కాదు. కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాల పట్ల మరి శ్రద్ధ వహించాలి అన్నది మా ఆలోచన. అభివృద్ధి అన్ని రాష్ట్రాల్లో జరగాలి. ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక పరిస్థితుల్లో ఏర్పడింది కనుక ఆ రాష్ట్ర వాసులుగా మాకు రాష్ట్రానికి ఇంకా ఎక్కువ మేలు జరగాలి అన్నది మా ఆలోచన. అందుకే ప్రతి నిర్ణయం కార్యరూపం దాల్చేలా మా వంతు కృషి ఖచ్చితంగా చేస్తాము, సాధించుతామన్న నమ్మకం మాకు. రైట్. ఇప్పుడు రాష్ట్రంలో బర్నింగ్ ఇష్యూ విశాఖ స్టీల్ ప్లాంటు ప్రైవేటు పరం కాబోతోందన్న అంశానికి సంబంధించి ఏం చెప్తారు? ప్రైవేటీకరణ కరెక్ట్ అనుకుంటున్నారా? పోరాడి సాధించుకున్న దాన్ని ప్రైవేటు పరం చేస్తే ఊరుకునేది లేదంటున్నారు. ఈశ్వర్ గారు, మనం మన రాష్ట్రంలో ముఖ్యంగా చూస్తున్నాం, ప్రతి అంశం పైన కూడా ఏదో భావోద్వేగాలతోనే కేవలం మనం సమస్య పరిష్కారం సాధ్యమవుతుందనో, లేదంటే భావోద్వేగాలను ఉపయోగించి బీజేపీని ఇరకాటం పెట్టాలన్న ఆలోచన, ఈ రెండిట్లో ఏదో ఒకటి ఖచ్చితంగా నిజం. వైజాగ్ స్టీల్ ప్లాంట్ని ఒక్కదాన్నే ప్రైవేటీకరణ చేయాలి అన్న ఆలోచన కేంద్రం చేయటం లేదు. ఇది మీ ప్రేక్షకులందరికీ కూడా నేను చెప్పదలుచుకున్నాను, దయచేసి వినండి. కేంద్ర ప్రభుత్వం మొన్న బడ్జెట్లో నిర్మలా సీతారామన్ గారు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఆత్మనిర్భర భారతదేశంలో ఈ యొక్క ఆలోచనలో భాగంగా ప్రపంచ స్థాయిలో ప్రతి రంగంలోనూ భారతదేశం పోటీ పడాలంటే మనకి ఎఫిషియంట్ ఇండస్ట్రీ చాలా అవసరము. మ్యానుఫ్యాక్చరింగ్ రంగంలో మనం మరి చైనా లాంటి పెద్ద దేశంతో పోటీ పడాలంటే మనలో పోటీతత్వం కావాలి. అలాగే కేంద్ర ప్రభుత్వానికి నిధులు కూడా ఒక పక్క అవసరం. అందువల్ల లాస్ మేకింగ్ ఇండస్ట్రీస్ నుంచి, కేవలం లాస్ మేకింగ్ కాదు, పబ్లిక్ సెక్టర్ రంగం అంతటి నుంచి కూడా ప్రభుత్వం వైదొలగాలి. వాటిలో కేవలం 4 రంగాలు మినహా మిగతా అన్ని రంగాల్లో అన్ని పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ ని మరి ప్రైవేటీకరణ చేసి వాటిని లాభసాటిగా నడిపే విధంగా మరి ప్రయత్నం చేయాలి అన్నది ఒక ఆర్థిక సంస్కరణ. ఈరోజు ప్రపంచ వ్యాప్తంగా మరి ఆర్థికంగా బలపడిన దేశాలన్నీ కూడా, లేదా బలపడాలనుకునే దేశాలన్నీ కూడా ఇదే బాటన పడ్డాయి. ఫ్రాన్స్ తో సహా ఇదే చేస్తోంది. బ్రెజిల్ ఎకనామిక్ క్రైసిస్ నుంచి బయటపడటానికి దీన్ని ఒక మార్గంగా ఎంచుకుంది. మన దేశంలో మనం చూడండి, లాభసాటిగా ఉండే వాటి గురించి కనీసం కొంతమంది మాట్లాడుతున్నారు, కానీ వాటిని కూడా ప్రైవేటీకరణ చేసే ఆలోచన ఉంది. ఇదొక్కటే జరగటం RINL. మన పక్క రాష్ట్రం ఒరిస్సాలో ఉన్నటువంటి స్టీల్ ఫ్యాక్టరీ, దయచేసి మీడియా మిత్రులందరూ వీటిపైన మీరు స్వయంగా రీసెర్చ్ చేసి మీరు చూడండి, మీకు వాస్తవాలు తెలుస్తాయి. స్టీల్ ఇండస్ట్రీ స్ట్రాటజిక్ సెక్టర్ లో లేదు. ఇప్పుడు ప్రభుత్వం ఎంచుకున్న 4 స్ట్రాటజిక్ సెక్టర్స్ లో స్టీల్ లేదు. సో కాబట్టి అక్కడ NINL, నీలాంచల్ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ అన్నటువంటి పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ ఉన్నది అక్కడ.
అది 3-4 పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ కలిపి సమిష్టిగా ఏర్పరిచాయి. దాన్ని ఆల్రెడీ చాలా అడ్వాన్స్ స్టేజ్లో ప్రైవేటైజేషన్ నడుస్తోంది. అలాగే ఎన్ఎండిసి సెటప్ చేసేటువంటి 3 మెట్రిక్ టన్నుల మిలియన్ టన్నుల కెపాసిటీతో నిర్మించేటువంటి కొత్త స్టీల్ ప్లాంట్ ఇంకా పూర్తి కాకముందే దాన్ని కూడా ప్రైవేటీకరణ చేయాలి. ఎందుకంటే ఇది నాన్ స్ట్రాటజిక్ సెక్టర్. సో కాబట్టి వైజాగ్ స్టీల్ ప్లాంట్ అన్నది ప్రత్యేకమైనటువంటి దానిపైన ఎటువంటి దృష్టి పెట్టలేదు. 4 సెక్టర్స్ మినహా అన్నిటినీ ప్రైవేటీకరణ చేయాలి, వాటిలో పోటీతత్వం తీసుకురావాలి, ఎఫిషియన్సీ తీసుకురావాలి అన్నది ఆలోచన. కాబట్టి ఒక రాష్ట్ర పౌరులుగా మేమందరం ఆలోచించేది ఏంటంటే అక్కడ వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఉన్నటువంటి ప్రాముఖ్యత ఉండాలి, ఇంకా పెరగాలి. అక్కడ ఉన్నటువంటి ఎంప్లాయీస్ వారి కరెంట్ ఇంట్రెస్ట్, భవిష్యత్తులో కూడా వారి ఇంట్రెస్ట్ సెక్యూర్ చేయబడాలి. ఇవి మా కన్సర్న్స్. నష్టాలున్నా కూడా ఇదే పరిస్థితి కొనసాగాలి అనుకుంటున్నాయి. ఈ రోజు వైజాగ్ స్టీల్ ప్లాంట్ గురించి బీజేపీకి సంబంధించి సోము వీర్రాజు గారు ఏమంటారంటే 14వ తారీఖున ఢిల్లీకి వెళుతున్నాము, అక్కడ మంత్రుల్ని కలవబోతున్నాము, మాట్లాడబోతున్నాము, ప్రైవేటు పరం కాకుండా మేము చూస్తాము, ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మేము ఇస్తున్న భరోసా అంటారు. మీరు కానీ లేకపోతే సుజనా చౌదరి లాంటి మిగతా ఎంపీలు కానీ మీరు మాట్లాడుతున్నది ప్రైవేటీకరణ జరిగితే తప్పులేదన్నట్టుగా మాట్లాడుతున్నారు. ఎందుకు ఈ 2 వాయిస్లు ఒకే పార్టీలో? లేదండి, లేదు ఈ 2 వాయిసెస్ కాదు. నేను వీర్రాజు గారు చెప్పిన ప్రయత్నమే మేమందరం కలిసి చేస్తాం. రాష్ట్ర అధ్యక్షుడిగా ఆయనతో కలిసే మేమందరం ముందుకు వెళ్తాం. కాకపోతే ఇదొక ప్రభుత్వ విధానం ఏమిటి, అసలు ఈ చర్చపైకి RINL ప్రైవేటైజేషన్ ఎందుకు వచ్చింది అన్నది మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇది దేశవ్యాప్తంగా అన్ని పబ్లిక్ సెక్టర్ కంపెనీలని ప్రైవేటీకరణ చేయాలి, 4 సెక్టర్స్ మినహాయించి. స్టీల్ లో కంపెనీల ప్రైవేటీకరణ జరుగుతోంది. ఈవెన్ సెయిల్ కూడా, ప్రాఫిట్ మేకింగ్ కంపెనీ సెయిల్ లో కూడా గవర్నమెంట్ తన ఎక్విటీ స్టేక్ తగ్గించుకుంటోంది. 75% ఉన్నదాన్ని కొంతమంది పబ్లిక్ కి, కొంత మ్యూచువల్ ఫండ్స్ కి ఆఫ్లోడ్ చేస్తోంది. క్రమేపీ ఈ 4 రంగాల్లో తప్పితే మరే రంగంలో కూడా, 4 రంగాల్లో ప్రధానమైన అటామిక్ ఎనర్జీ, పెట్రోలియం, ఫైనాన్షియల్, బ్యాంకింగ్ అండ్ ఇన్సూరెన్స్ సెక్టర్, అలాగే మరొక రంగం, ఇవి తప్పించి వేరే రంగాల్లో పవర్ సెక్టర్, ఇవి తప్పించి కేంద్రం బిజినెస్ చేయదు. వ్యాపారాలు చేయటం కేంద్ర ప్రభుత్వం. ఇక్కడ వాటి లాభాల్లోకి తీసుకెళ్లడానికే ఒకవేళ మీరు చెబుతున్నట్టు అదే నిజమైతే అక్కడ ఉన్నటువంటి ప్రజల కన్సర్న్స్ ని పార్టీకి తీసుకువెళ్ళటం మా బాధ్యత. కానీ నీతి ఆయోగ్ చెప్పింది కాబట్టే మేము ఈ రోజు ఈ పబ్లిక్ సెక్టార్ ఏవైతే ఉన్నాయో వాటిని ప్రైవేట్ పరం చేస్తున్నాము అని అంటున్నారు. ఓకే, నీతి ఆయోగ్ చెప్పిందని అంటున్నారు. నిజానికి నీతి ఆయోగ్ చెప్పిందని మీరు హోదాను ఆపేశారు. నీతి ఆయోగ్ చెప్పినవన్నీ కూడా చేసే పని అయితే తెలంగాణలో మిషన్ భగీరథకు నిధులిమ్మని నీతి ఆయోగ్ చెప్పింది, మిషన్ కాకతీయకి ఇమ్మని చెప్పింది. మరి లాభం జరిగే చోట ఒక రాష్ట్రానికి నీతి ఆయోగ్ చెప్పినటువంటి సిఫార్సుల్ని మీరు తీసుకోలేదంటే ఏం చెప్తారు? కాదండి, నీతి ఆయోగ్ కేంద్ర ప్రభుత్వం సలహా సంస్థ, అదొక కేంద్ర ప్రభుత్వమే ఆ బాధ్యత అప్పచెప్పింది నీతి ఆయోగ్కి. విధాన నిర్ణయం కేంద్ర ప్రభుత్వందే. ప్రైవేటీకరణ చేయాలి, 4 రంగాలు మినహా మిగతావన్నీ ప్రైవేటీకరణ అన్నది విధాన నిర్ణయం. మరి తెలంగాణకు నిధులిమ్మని చెబితే నీతి ఆయోగ్ నిధులిమ్మని కాదండి, కేంద్ర ప్రభుత్వం లేదా కేంద్ర ప్రభుత్వ నీతి ఆయోగ్ సిఫార్సులు అవి ఇక్కడ ప్రైవేటీకరణ విషయంలో కేవలం నీతి ఆయోగ్ చెప్పింది కాబట్టి మనం చేయటం లేదు. నీతి ఆయోగ్ ప్రయారిటైజ్ చేసింది ఈ RINL డిస్ఇన్వెస్ట్మెంట్ ని, స్ట్రాటజిక్ డిస్ఇన్వెస్ట్మెంట్ ని ప్రయారిటైజ్ చేసింది కాబట్టి చేస్తున్నాం. కానీ కేవలం నీతి ఆయోగ్ చెప్పిందని చేస్తుందని అన్నది కాదు. అక్కడ మీకు వాదన సరిగ్గా అయినా సరే నీతి ఆయోగ్ చెప్పినా తెలంగాణకు మిషన్ భగీరథకు మీరు నిధులు ఇవ్వలేదు. మిషన్ కాకతీయకైతే వరల్డ్ బ్యాంక్ దగ్గర నుంచి, నీతి ఆయోగ్ ప్రతినిధుల దగ్గర నుంచి ప్రతి ఒక్కరూ ప్రశంసించి వెళ్ళినటువంటి ప్రాజెక్ట్ అది. చూడండి, ఇక్కడ కేంద్రం విభజన చట్టంలో కనుక మీరు చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్లో ఒక మేజర్ ఇరిగేషన్ ప్రాజెక్టుకి దాన్ని నేషనల్ ప్రాజెక్టుగా చేపట్టాలి, పోలవరం పేరుతో సహా ఉన్నది. అది కేంద్రంకి ఉన్నటువంటి ఆ కమిట్మెంట్ కారణంగా కేంద్ర ప్రభుత్వం ఆ ప్రాజెక్ట్ని నిర్మిస్తోంది, దానికి నిధులు ఇచ్చింది. తెలంగాణ స్వయంగా తనంత తానుగా, కేంద్ర ప్రభుత్వం కూడా వీటికి
ఫైనాన్షియల్ మరి సిడబ్ల్యూసి వారికి ఫైనాన్షియల్ అప్రూవల్స్ అవి ఇచ్చినప్పటికీ కూడా నిధులు స్వయంగా తెలంగాణనే ఏర్పరచుకోవాలి అన్నది మొదటి నుంచి ఉన్నటువంటి విషయం. వారు కూడా రాజకీయం చేయటం కోసం అడిగారు, తప్పులేదు. మాకు నిధులు ఇవ్వాలి, దీన్ని నేషనల్ ప్రాజెక్ట్ కింద మరి పరిగణించాలి అని అడిగారు. కానీ కేంద్ర ప్రభుత్వం దగ్గర అంత మరి నిధుల వసతి లేదు కనుక కుదరలేదు చేయటం. అన్ని అడిగినవన్నీ చేయాలంటే సాధ్యాసాధ్యాలు కూడా చూసుకోవాలి కదా. కడప స్టీల్ ప్లాంట్ మాత్రం విభజన చట్టంలో ఉన్నా ఇవ్వకపోయినా విశాఖ స్టీల్ ప్లాంట్ను ఉన్నదాన్ని ప్రైవేటు పరం చేస్తున్నారు. అంటే ఉన్నదాన్ని మా దగ్గర మాకు ఉంచితే చాలు బాబోయ్ అని అడుక్కోవాల్సినటువంటి ప్రాధేయపడాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది అనుకుంటున్నారు? ఇది ఈశ్వర్ గారు, ఇది వైజాగ్ స్టీల్ ప్లాంట్ విషయం మీకు చెప్పాను. ఇప్పుడు మేమే అక్కడ ఎంప్లాయీస్ వారి భవిష్యత్తు గురించి వారికి ఖచ్చితంగా ఆందోళన ఉన్నది. అది అందరూ కూడా అర్థం చేసుకోవాల్సిందే. ఎవరికైనా ఇటువంటి పరిస్థితుల్లో ఆందోళన ఉంటుంది. కానీ కేంద్ర ప్రభుత్వం మరి పబ్లిక్ సెక్టర్నే టోటల్గా ప్రైవేటైజ్ చేయాలి అనే ఒక విధాన నిర్ణయం తీసుకున్న తర్వాత దాన్ని దీనిలో ఎంప్లాయీస్ కూడా ఇంకో చూడండి, NINL చెప్పా కదా, నేను దాని మొత్తం టెండర్ డాక్యుమెంట్స్ చదివాను. దానిలో మరి అక్కడ ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో వారు కూడా సమిష్టిగా ఏర్పడి ఆ సంస్థని మరి నడపటం కోసం వారు ముందుకు వచ్చే ఆస్కారం ఉన్నది. కానీ లాస్ మేకింగ్ ఇండస్ట్రీని, లాస్ మేకింగ్ దాన్ని మరి ఏ రకంగా ఎంప్లాయీస్ నడపగలరు, ఏ రకంగా స్టేట్ గవర్నమెంట్ నడపగలదు. సో కాబట్టి కొంత జీవీఎల్ గారు అయితే విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో కేవలం అర్థం చేసుకొని, జీవీఎల్ గారు విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో కేవలం లాభ నష్టాలు మాత్రమే కాదు, అక్కడ కొన్ని భావోద్వేగాలను చూడాలి, కొన్ని త్యాగాలను చూడాలి దాని వెనుక అని చెప్తున్నారు. మరోవైపు నష్టాలు రావడానికే కారణం ప్రభుత్వాలు అనుసరించిన విధానాలే, సొంత గనులు లేకపోవడం కానీ ఇతరతర విషయాలు కానీ ఇవి అని చెబుతున్నారు. వీటిని పరిగణలోకి తీసుకునే అవకాశం లేదా? కేవలం లాభ నష్టాలు మాత్రమే పరిగణలోకి తీసుకునే అవకాశం ఉందా? కేవలం ఒక 2 సంవత్సరాలు నష్టాల్లోకి వచ్చినంత మాత్రాన ప్రైవేట్ పరం చేయాలని అన్నిటినీ పరిగణలోకి తీసుకోవాలి అని మేము కూడా కోరుతున్నాము. ఖచ్చితంగా రేపు ఎల్లుండిలో ఎప్పుడు కుదిరినా మరి సంబంధిత మంత్రి గారితో పార్లమెంట్లో కూడా ఈ విషయాలు మాట్లాడే ప్రయత్నం చేస్తాను. తప్పనిసరిగా అవకాశం దొరుకుతుంది, ఇబ్బంది ఉండదు. కాకపోతే మరి ఈ ఖచ్చితంగా మరి క్యాప్టివ్ మైన్స్ ఉండుంటే RINL ఆర్థిక పరిస్థితి మరోలా ఉండేది అన్నదానికి ఎటువంటి క్యాప్టివ్ మైన్స్ లేకపోవడానికి ఏ విధానాలు కారణం అంటారు? ఫెసిలిటీ క్యాప్టివ్ మైన్స్ లేకపోవడానికి సొంత గనులు కానీ క్యాప్టివ్ మైన్స్ ఉన్నండి, క్యాప్టివ్ మైన్స్ ఉన్నందువలన ప్రాఫిటబిలిటీ ఉంటుందా అంటే అది కూడా వాస్తవం కాదు. ఎందుకంటే నేను చెప్పిన NINL ఏదైతే ఉందో, ఒరిస్సాలో ఉన్నటువంటి NINL నీలాంచల్ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్, దానికి క్యాప్టివ్ మైన్స్ ఉన్నప్పటికీ కూడా మరి భారీ నష్టాలతో ఆ సంస్థ నడిచింది. సో కాబట్టి ఏ మేరకు ఇది ఒక్కటే కారణం అన్నది ప్రభుత్వాలు మరి బేరీజు వేసుకోవాలి. కానీ ఇక్కడ వచ్చిన సమస్య కేవలం లాసే కాదు. ఇక్కడ వచ్చి నేను చెప్పింది ఏంటంటే, మీకు విధాన నిర్ణయం జరిగింది 4 రంగాల్లో తప్పితే ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం అన్ని పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ నుంచి ఉపసంహరించుకోవాలి అన్న నిర్ణయం జరిగినప్పుడు, మరి ఆ నిర్ణయం అమలు దిశగా ప్రభుత్వం వెళ్తున్నప్పుడు మన రాష్ట్రంలో ఉన్న ఒక సంస్థ మరి దానిలో ఉపసంహరించుకోకూడదు అని మనం అందరం ఆశించినప్పుడు దానికి తగ్గ బలమైనటువంటి కొన్ని కారణాలు చూపించగలగాలి. అది చూపించే ప్రయత్నం మేము చేస్తామని చెప్తున్నాం. జీవీఎల్ గారు, ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్లో ఒక ఉద్యమాన్ని మనం చూసాం, హోదా కోసం జరిగినటువంటి ఉద్యమం. ఇప్పుడు విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం ఉద్యమం జరుగుతోంది. ఏ ఉద్యమాలు జరిగినా, అంటే ఈ మధ్య కాలంలో జరిగినటువంటి 2 ఉద్యమాలకి కేంద్రమే ఈ ఉద్యమాల కేంద్రం ఎలా బయటపడతారు వీటి నుంచి? ఇది చూడండి, భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో పెరుగుతున్నప్పుడు కూడా ఏదో ఒక కొత్త ఉద్యమాలు వస్తూ ఉంటాయి. ఇది ఖచ్చితంగా ప్రజా ఉద్యమే, నేను కాదన్ను. ప్రజల్లో ముఖ్యంగా వైజాగ్ వాసుల్లో, అందులోనూ స్టీల్ ఎంప్లాయీస్లో, స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీస్లో ఆందోళన ఉండటం సహజం. అది మనందరం అర్థం చేసుకోవాలి. ఇకపోతే ప్రత్యేక హోదా వ్యవస్థ మారిన దానిలో పూర్తిగా రాజకీయం జరిగిందనే నేనైతే చెప్తాను. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ముందుగా ప్రత్యేక ప్యాకేజీని ఒప్పుకోవటం, ప్రత్యేక ప్యాకేజీని ఆయన అసెంబ్లీ సాక్షిగా దాన్ని స్వాగతించడం, తర్వాత యూటర్న్ తీసుకోవటం, అబద్ధాల ప్రచారం చేయటం, మరి ఆయన పైన ఒత్తిడి తేవటం కోసం అప్పుడు వైసీపీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన కొన్ని అవాస్తవాలు ప్రచారం చేయటం, ఇవన్నీ చూస్తే ఏదో ఒక రకంగా ఒక
దృశ్యాన్ని సృష్టించి ఒక సినిమా లాగా సృష్టించి అపోహలు కలిగించి ప్రజల్ని మోసం చేయాలి అన్నటువంటి ఒక ఆలోచన నచ్చింది. ఎందుకంటే ప్రత్యేక హోదా ఎన్నికల్లో ఎక్కడ అంశమే కాలేదు. ఇద్దరు, నేనైతే మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తా, మీరు ఒకసారి వాళ్ళిద్దరు ఎలక్షన్ స్పీచెస్ చూడండి. అవును. దంచి కొట్టారు ఇద్దరు. అవును. చంద్రబాబు నాయుడు గారు కానీ అటు జగన్మోహన్ రెడ్డి కానీ ఎక్కడైనా వారు ఎలక్షన్ స్పీచెస్ లో 2019 ఎన్నికల్లో ప్రత్యేక హోదా గురించి ఇద్దరు మాట్లాడారా? మాట్లాడనే లేదు. కేవలం బీజేపీని టార్గెట్ చేసుకోవడం కోసం దాన్ని వాడుకున్నారంతే. సో ఇవన్నీ కూడా మరి ఒక అపోహలు దీని నుంచి కలిగించే బయటపడతారు. రాజకీయాలు. ఇప్పుడు ఎగసిపడుతున్న దీన్ని ఉద్యమం మేము నుంచి కూడా ఖచ్చితంగా బయటపడతారా? అర్థం చేసుకున్నాం. ఖచ్చితంగా బయటపడతాం. ఎందుకంటే ప్రజలకి నరేంద్ర మోదీ గారి నాయకత్వం పట్ల మరి ఇది విధాన నిర్ణయం ఎవరినో ఉద్దేశించి ఏ ఒక్క ప్లాంట్నో ఉద్దేశించి చేసిన నిర్ణయం కాదు. ఇది దేశంలో చేపట్టేటువంటి ఒక అద్భుతమైనటువంటి ఆర్థిక సంస్కరణ. ఎందుకంటే పబ్లిక్ సెక్టర్ ప్రక్షాళన జరగటం మీకు నాకు అందరికీ అవసరమే. అవును. పబ్లిక్ సెక్టర్ మరి దేశ ఆర్థిక వ్యవస్థని కుంటుపరిచే పరిస్థితి ఉంటే, మరి లాస్ మేకింగ్ లో ఉంటే దానివల్ల నష్టపోయేది ఎవరు? మీరు, నేను, మీ ప్రేక్షకులు అందరూ. సో ప్రజాధనాన్ని, ప్రజా నిధుల్ని సద్వినియోగం చేయాలి అన్న ఉద్దేశం మంచిదే. కాకపోతే ఇక్కడ ఖచ్చితంగా ఎంప్లాయీస్ ఇంట్రెస్ట్ షుడ్ బి అప్పర్ మోస్ట్ ఇన్ ఎవరీ వన్స్ మైండ్. మరి దాదాపు 20,000 మంది ఉద్యోగులు స్టీల్ ప్లాంట్ లో మరి దశాబ్దాల పాటు పనిచేస్తున్నారు. మంచి పనితీరుతో పనిచేశారు. సో వారందరికీ రక్షణ ఉండాలని, అవకాశం ఉంటే ఈ మొత్తం ప్రక్రియని ఆర్ఐఎన్ఎల్ ఈ ప్రక్రియ నుంచి ఆర్ఐఎల్ని తప్పించాలని మా వంతు కృషి అయితే ఖచ్చితంగా చేస్తాం. ఎస్, మన బడ్జెట్ తర్వాత వైసీపీ అన్నమాట రాష్ట్రం పైన సవతి తల్లి ప్రేమ. పోనీ ఆ కామెంట్ను పక్కన పెడదాం. ముఖ్యమంత్రి జగన్ పదే పదే ఢిల్లీ వెళుతున్నది ఆయన సొంత అవసరాల కోసమే కానీ రాష్ట్ర ప్రయోజనాల కోసం కాదని టీడీపీ విమర్శిస్తోంది. మీరు ఢిల్లీలోనే ఉంటారు, మొత్తం పరిణామాలన్నీ గమనిస్తూ ఉంటారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం వస్తున్నారా ముఖ్యమంత్రి జగన్ పదే పదే ఢిల్లీకి, లేకపోతే సొంత ప్రయోజనాల కోసం వస్తున్నారా? ఇది ఆ రెండు పార్టీలు చేసుకునేటువంటి పరస్పరమైనటువంటి దూషణ. దానిపైన మరి ప్రత్యేకంగా మనం మాట్లాడవలసిన అవసరం లేదు. సో కాబట్టి రాష్ట్రానికి వచ్చిన మీరు గత సంవత్సరంలో 1.5 yearsలో వచ్చినటువంటి ప్రత్యేక అనుమతులు గనక మీరు చూసినట్లయితే, ప్రత్యేక కేటాయింపులు మీరు చూసినట్లయితే, ప్రతిరోజు మీకు న్యూస్ పేపర్ తిరిగేస్తే కేంద్రం నుంచి ఏదో ఒక సహాయమో, ఆర్థిక సహాయమో, మరి కేంద్రం నుంచి వచ్చిన అనుమతో మీకు రోజు కనిపిస్తూనే ఉంటుంది. కేంద్రం రాష్ట్రానికి ఇవాళ కూడా పేపర్లో చదివాను, అదనపు లెట్సే బారోయింగ్ కి కేంద్ర ప్రభుత్వం అవకాశం ఇచ్చింది అని. అలాగే జిఎస్టీ పేమెంట్స్, కాంపెన్సేషన్ పేమెంట్స్ చేస్తే మొట్టమొదటిగా దానిలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోకి వస్తాయి. ప్రతి విషయంలోనూ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఏ నిధులు విడుదల జరిగినా ఈ రెండు రాష్ట్రాలకి ముందుంటున్నాయి. మీరు ఖచ్చితంగా అది గమనించాలి. సో కాబట్టి ఈ రాజకీయ విమర్శలు అన్నవి తిరుపతి లోక్సభ ఉప ఎన్నిక దృష్టిలో పెట్టుకొని చేసేవి అని మాకైతే స్పష్టంగా అర్థమవుతోంది. ఇటుపక్క టీడీపీ భయపడుతోంది, తన కనుమరుగు అవుతుందేమో, బీజేపీ మరి ప్రధాన పక్షంగా ఎదిగితే రాష్ట్రంలో మరి ఇక టీడీపీ ఖాళీ అయ్యే అవకాశం ఉంది. అందుకే ఈ మధ్య కాలంలో మీరు చూస్తే టీడీపీ స్వయం మరి అంతకు ముందు లేని విధంగా మరి విమర్శించడం మొదలెట్టింది. దాని వెనుక ఖచ్చితంగా తమ ఉనికి కోల్పోతామన్నటువంటి ఒక భయమే వారిలో కనిపిస్తోంది. కాబట్టి వీటిని మేము రాజకీయ విమర్శలుగా చూస్తాం తప్పితే వాటిని మరి వాటిలో మీ ఎజెండాని టీడీపీ తీసుకుందని అనుకుంటున్నారా? హిందుత్వ ఎజెండాని పట్టుకుందని అనుకుంటున్నారా? లేనే లేదు. అసలు మీరే అన్నారు ఇప్పుడు. లేదు, ఏ విషయంలో ఇది చూసాం. మీరు బీజేపీని మరి ఆకర్షించాలనో, లేదా బీజేపీ ఎజెండాను, బీజేపీ యొక్క రాష్ట్రంలో యాంటీ వైసీపీ ఎజెండాను తన భుజాన్ని ఎత్తుకోవాలనో, లేదా బీజేపీ యొక్క ఐడియాలజికల్ పరంగా బీజేపీతో తన ఎఫినిటీని చాటాలనుకోనో తాపత్రయపడుతున్న విషయం తెలుస్తోంది. ప్రజలు గమనిస్తున్నారు. బీజేపీని ఆకర్షించడం అంటే ఏంటి జీవీఎల్ గారు? కొంచెం విశదీకరించి చెప్తారా? బీజేపీని ఆకర్షించడం అంటే ఏంటో. అది లేదు, రాష్ట్ర ప్రజలందరికీ అర్థమవుతుందండి ఏ రకంగా 2019 ఎన్నికల ముందు ఉన్న టీడీపీ, ఇప్పుడున్న టీడీపీ చూస్తే మీకు మార్పు స్పష్టంగా తెలుస్తోంది కదా. మరి మా జాతీయ నాయకుల్ని ఏ స్థాయిలో దూషించింది, ఈ రోజున ఏ రకంగా మరి
ఆకర్షించాలని ప్రయత్నిస్తోంది, ఆ. మంత్రుల్ని కలిసి ప్రాధేయపడుతోంది. చూస్తున్నాం కదా, మంత్రుల్ని ఎవరైనా కలవచ్చు, అది దానిలో ఎటువంటి ఇది లేదు. కానీ వారు మాట్లాడే మాటల్లో ఈ పార్టీ అదే పార్టీనా అన్న అనుమానం కలిగించేలా వారి ప్రవర్తన ఇంతగా మారింది అంటే మరి ఎక్కడో మరి 2019 ముందు మరకే వారు చేసిన మంచిది అంటా ఉంటారు తప్పుని కొన్ని సందర్భాల్లో, మరి బహిర్గతంగా ఒప్పుకున్నట్లే కదా. మరక మంచిదే అని అంటుంటారు కొన్ని సందర్భాల్లో. మార్పు ఇంకా మంచిది కదా, మీకేమైనా కలిసి వస్తుంది అనుకుంటున్నారా ఆ మార్పు? ఇది పూర్తిగా ఇది నమ్మదగని మార్పు. ఉమ్, ఇది విశ్వసనీయత కలిగిన పార్టీగా లేదు. ఎందుకంటే ఇదే టీడీపీ 2004 తర్వాత ఓడిపోయిన తర్వాత ఎటువంటి వ్యాఖ్యలు చేసిందో 2014 ముందు మమ్మల్ని ఆకర్షించడం కోసం ఇదే ప్రయత్నం చేసింది. ఎందుకంటే నరేంద్ర మోదీ గారిని 2002 తర్వాత అతిగా మళ్ళీ ఆకర్షణ హైదరాబాద్ రానివ్వమంటాం. 2014 ముందు మరి ఒక్కసారి కాలవేళ పడితే ఏమన్నా పొరపాటు చేసే అవకాశం ఉంది, కానీ మరలా అటువంటి పొరపాట్లు మేమైతే చెయ్యం. సో కాబట్టి ఖచ్చితంగా ప్రత్యామ్నాయంగా ఎదగాలి అన్న ఒక దృఢ నిశ్చయంతో బీజేపీ జనసేనతో కలిసి ఒక ప్రత్యామ్నాయంగా ఎదగాలని పనిచేస్తోంది. టీడీపీ పడే ఆరాటం ఏదైనా దానిలో ఎక్కడా కూడా తన ఉనికిని కాపాడుకోవాలన్న తాపత్రయం తప్పితే మరి బీజేపీతో తాను చేసిన తప్పునేదో ఒప్పుకొని మార్పు వచ్చిందని మీరు అనుకున్నా నేనైతే అనుకోను. రైట్. రాష్ట్రంలో ఒక అరాచక పాలన, రాజ్యాంగ వ్యవస్థలపై దాడులు, దేవాలయాలపై దాడులు అంటూ టీడీపీ ఎంపీల బృందం హోంమంత్రి అమిత్ షాను కలిశారు. ఇది నిజంగా రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు చెప్పడానికే కలిశారా? ఇంతకుముందు ఆ మార్పేదో అంటున్నారు కదా, ఆ మార్పును మీకు చెప్పడానికి మాత్రమే కలిశారా? అది నేను వారి మనసుల్లోకి మరి దూరి ఏముందో చెప్పలేను. ఒక విశ్లేషణ మీరు చేసినట్టుగానే ఒక విశ్లేషణ మాత్రం ఖచ్చితంగా మరి ఈ రోజు వైసీపీని తట్టుకోవాలి అంటే మరలా బీజేపీని మేనేజ్ చేయాలి, కంట్రోల్ చేయాలి అన్నటువంటి ఒక ఆలోచన టీడీపీలో 2019 మే నెల నుంచే ప్రారంభమైంది. మనం ఇక్కడ బీజేపీని ఎదగనీయకుండా అడ్డుకోవాలి, బీజేపీతో దగ్గర ఉన్నట్టుగా నటిస్తూ బీజేపీని ఎదగకుండా చేయాలి, వైసీపీని దెబ్బ కొట్టాలి అన్నది వాళ్ళ ఆలోచన. వైసీపీని దెబ్బ కొట్టాలి అన్నది మా ఆలోచన కూడా. కానీ వైసీపీని దెబ్బ కొట్టి వారు చేసే తప్పుడు పరిపాలనని మరి ఎండగట్టి మరి ప్రజల్లో విశ్వాసం చూరగొని ఎదగాలన్నది మా ఆలోచన. సో కాబట్టి టీడీపీ ఎజెండాని మేమైతే నడవనివ్వం. మేము యాంటీ వైసీపీ ప్లాట్ఫామ్ తో మరి ప్రత్యామ్నాయంగా జనసేన బీజేపీ టీడీపీకి ఆ వ్యూహం ఉంటే ఆ వ్యూహంలో భాగంగానే 4 రాజ్యసభ ఎంపీలు టీడీపీ నుంచి బీజేపీలోకి వచ్చారనుకోవాలా? లేదు, అది మీరు చేసేటువంటి మీరు ఒక వ్యూహం ఉందన్నారు కదా, ఆ వ్యూహంలో భాగం ఎందుకు కాకూడదు? లేదు దానిలో భాగంగా అనేక సార్లు వారు చేసేటువంటి ప్రయత్నం ఏదైతే ఉందో చూశారు కదా. హోంమంత్రి గారిని కూడా కలిసి కలవటం తప్పులేదు, స్వాగతిస్తాం, ఎవరైనా కలవాలి. కానీ ఇదే హోంమంత్రి గారు తిరుపతి మరి జాతీయ పార్టీ అధ్యక్షుడిగా వెళ్తే రాలేయించిన సంస్కృతి ఈ పార్టీదే కదా. మరి ఎక్కడన్నా ప్రత్యక్షంగా చంద్రబాబు నాయుడు గారు జరిగిన దానికి ఎక్కడన్నా చింతించారా? ఎక్కడన్నా క్షమాపణ చెప్పారా? అప్పుడే ఆయన సమర్థించుకున్నారు ముఖ్యమంత్రిగా ఉండే. సో కాబట్టి ఈ పార్టీని మా పార్టీ అయితే నమ్మదు ఖచ్చితంగా. టీడీపీ రాజకీయాల్లో శాశ్వత శత్రువులు శాశ్వత మిత్రులు ఉండరంటారు. ఈ సిద్ధాంతానికి బీజేపీ ఏమన్నా దూరమా? ఖచ్చితంగా దూరం కాదు. కాకపోతే మాకంటూ ఒక రాజకీయ లక్ష్యం ఉన్నది కదా. ఇక్కడ మేము ఎదక్కపోవటానికి ప్రధాన కారణం టీడీపీ అన్నది బలంగా మా నాయకుల్లో ఉన్నది. మేము గతంలోనే ఒక పెద్ద శక్తిగా ఎదిగే అవకాశం ఉన్నప్పటికీ మమ్మల్ని ఎదగనీయకుండా అడ్డుకున్న పార్టీల్లో ప్రధానంగా టీడీపీ కూడా ఉన్నది. మాతో కలిసి ఉన్నప్పుడు కూడా మమ్మల్ని ఎదగనీయకుండా ప్రయత్నం చేసింది. సో కాబట్టి టీడీపీతో మళ్ళీ అంటగాగటం అంటే, జత కట్టడం అంటే మా యొక్క రాజకీయ లక్ష్యాన్ని మేము మరి పోస్ట్పోన్ చేసుకోవటం అవుతుంది. అలా చేసే ఉద్దేశం మాకు లేదు. రైట్. తిరుపతి ఉప ఎన్నికలో జనసేన అభ్యర్థిని రంగంలోకి దించాలని ఆ పార్టీ శ్రేణులు ఆ పార్టీ పైన తీవ్ర స్థాయిలో ఒత్తిడి తెస్తున్నాయి. సో తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికల్లో ఏ అభ్యర్థి రంగంలోకి దిగబోతున్నారు? బీజేపీనా, జనసేన? ఖచ్చితంగా మా కూటమి అభ్యర్థి ఎన్నికల్లో మరి అభ్యర్థి అవుతారు. ఇద్దరి అనుమతితో, జనసేన బీజేపీ పార్టీల అనుమతితో
సహకారంతో అభ్యర్థి నిర్ణయం జరుగుతుంది. ఇంకా దానిపైన మరి రెండు పార్టీల మధ్య చర్చలు జరిగాయి. ఈ మధ్య కూడా మీరు చూశారు. ఈ రకంగా మా రాష్ట్ర అధ్యక్షుడు వీర్రాజు గారు మరి జనసేన అధ్యక్షుడు మరి పవన్ కళ్యాణ్ గారితో కలవటం జరిగింది. ఇది రెండు పార్టీలు మరి క్షేత్రస్థాయి నుంచి కలిసి పనిచేయటం మొదలెట్టారు. చాలా మంచిగా సమన్వయం జరుగుతోంది. సో కాకపోతే నిర్ణయం, అభ్యర్థి నిర్ణయం అన్నది మరి మా జాతీయ నాయకత్వం మరి జనసేన అధ్యక్షుడు కలిపి నిర్ణయిస్తారు. ఖచ్చితంగా ఎటువంటి ఇబ్బంది ఉండదు అన్నది మాత్రం మాకున్నటువంటి ఖచ్చితమైన. అంటే ఉమ్మడి అభ్యర్థి పేరుతో జనసేన మరోసారి త్యాగం చేయాల్సి వస్తుందా? ఆ పేరుతో జనసేనకి ఏమన్నా మళ్ళీ అన్యాయం జరగబోతోందా? ఇక్కడ ఇది మీరు మరి జనసేన అభిమానిగా మరి మాట్లాడుతున్నారా? జర్నలిస్ట్ గానే మాట్లాడుతున్నా. నేనైతే రెండు పార్టీలు లేదండి, కూటమి ఖచ్చితంగా ఈ విజయం సాధించాలి అన్న దృక్పథంతో ముందుకెళ్తాం. ఇక్కడ త్యాగాలు గాని మరొకటి గాని లేదు. కలిసి పని చేయాలి, ఒకరినొకరు సహకరించు, రెండు పార్టీలు బలపడి ప్రత్యామ్నాయంగా ఎదగాలి అన్నది ఆలోచన తప్పితే ఒకరు మరి పై చేయి సాధించాలి అన్నటువంటి ఆలోచన లేనే లేదు. ఇది మా జాతీయ నాయకత్వం కూడా మాకు ఇచ్చినటువంటి ఒక క్లియర్ సిగ్నల్. సో ఖచ్చితంగా కలిసి సమభాగంగా ఇద్దరం కలిసి సమన్వయంతో పనిచేస్తాం. కానీ జీవీఎల్ గారు జనసేనకి మాత్రం బీజేపీ అలాంటి స్కోప్ ఇవ్వట్లేదు. ప్రతి చోట కూడా జనసేన వెనక్కి తగ్గాల్సిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. మొన్న జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో కావచ్చు, లేకపోతే 2014 ఎలక్షన్స్లో కావచ్చు, ఇలా ప్రతి చోట జనసేన త్యాగం చేయాల్సిన పరిస్థితి వస్తుంది అని జనసేన నాయకులు అంటున్నారు. మీరు ఇంతకు ముందు అన్నారు టీడీపీ కారణంగా ఆంధ్రప్రదేశ్లో బీజేపీ ఎదగలేని పరిస్థితి ఉంది అంటున్నారు. ఇప్పుడు బీజేపీ కారణంగా జనసేన అక్కడ ఎదగలేని పరిస్థితి ఉంటుంది అని జనసేన నాయకులు భావించే అవకాశం లేదంటారా? ఒకవేళ అదే పరిస్థితి వస్తే? రోహిత్ గారు, ముందుగా మీకు ధన్యవాదాలు. బీజేపీ ఒక ప్రత్యేక శక్తిగా మీరు గుర్తించినందుకు మరి మమ్మల్ని రోజు అనేక పార్టీలు వీరికి అసలు ఉనికి లేదు అని మాట్లాడుతుంటారు. సో కాబట్టి ఖచ్చితంగా ముందుగా మీకు ధన్యవాదాలు. బీజేపీ చాలా అద్భుతంగా ఆంధ్రప్రదేశ్లో ఒక గొప్ప శక్తిగా ఎదుగుతోంది. కానీ సమన్వయంతో జనసేనతో కలిసి సమిష్టిగా నిర్ణయాలు చేసి ప్రత్యామ్నాయంగా ఎదగాలి అన్నది రెండు పార్టీలకి ఉన్నటువంటి ఒక బలమైనటువంటి కోరిక. దయచేసి మా మధ్య ఇటువంటి విభేదాలు సృష్టించే పని చేయబాక. లేదు, మేమేమీ సృష్టించలేదు. ఎందుకంటే జనసేనను అసలు పట్టించుకోవట్లేదు రాష్ట్ర బీజేపీ అని స్వయంగా పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీకి వెళ్ళి నేను పెద్దలకు చెప్పాను, ఆ తర్వాతే కొంత ప్రయారిటీ లభిస్తోందని ఆయనే అన్నారు స్వయంగా. ఆయన అన్నది అభ్యర్థి విషయంలో మాట్లాడారు. తర్వాత రెండు పార్టీల నాయకుల మధ్య మరి అనేక మార్లు చర్చలు జరిగాయి. నాకున్న సమాచారం మేరకు పూర్తి అండర్స్టాండింగ్తో ఇప్పుడు రెండు పార్టీలు పనిచేస్తున్నాయి. మా ముందు ఖచ్చితంగా తిరుపతి ఉప ఎన్నిక అన్నది ఒక ప్రధానమైనటువంటి ఛాలెంజ్. త్వరలోనే మరికొన్ని ఈ విషయంలో మరికొన్ని మీటింగ్స్ జరగబోతున్నాయి. వాటి వాస్తవాలు మీకు త్వరలోనే తెలుస్తాయి. ఖచ్చితంగా రెండు పార్టీలు ఒక పూర్తి అండర్స్టాండింగ్తో ముందుకెళ్తున్నాం. రైట్. ఇప్పుడు పవన్ కు మద్దతుగా చిరంజీవి రాబోతున్నారు అంటూ నాదెండ్ల మనోహర్ గారు చేసినటువంటి కామెంట్స్ నిజంగా అవకాశం ఉందా? అదే మీరు ఖచ్చితంగా మనోహర్ గారు చెప్పారు. తర్వాత అదే విషయాన్ని వీర్రాజు గారు చెప్పారు. ఎందుకంటే ఆయన కూడా చిరంజీవి గారితో మర్యాదపూర్వకంగా గతంలో జరగటం జరిగింది. అలాగే స్వయంగా పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పారు. ఇంకా తర్వాత మీకు ఎందుకు ఈ అనుమానం ఎందుకు కలుగుతుందో నాకు అర్థం కావట్లేదు. ఖచ్చితంగా వారితో సంప్రదించాక ఇటువంటి వ్యాఖ్య చేసుంటారు. ఖచ్చితంగా మరి వారి సాంకేతిక మద్దతు కానివ్వండి, మరి డైరెక్ట్ మద్దతు కానివ్వండి, ఏ రూపంలో ఉంటుందో నాకు పూర్తి అవగాహన లేదు. కానీ ఖచ్చితంగా వారి మద్దతు జనసేన బీజేపీ కూటమికి ఉంటుంది అని మేము విశ్వసిస్తాం. రైట్. చిరంజీవిని పార్టీలోకి తీసుకురావాలని ఇటు బీజేపీలో కానీ అటు జనసేనలో కానీ ఏదైనా చర్చ జరిగిందా? నాకున్న సమాచారం మేరకు ఖచ్చితంగా అటువంటిది జరగలేదు. మరి కాబట్టి తెలియని విషయం గురించి ఎక్కువగా ప్రస్తావించడం మరి మంచిది కాదు. నాకు ఆ విషయంలో డైరెక్ట్గా నాకు ఎటువంటి సమాచారం లేదు. అటువంటిది బీజేపీ తరఫు నుంచి ఎటువంటి జరిగినట్టుగా నాకైతే ఎటువంటి సమాచారం లేదు. రైట్. ఒక సెఫాలజిస్ట్గా వ్యూహకర్తగా చెప్పండి, చిరంజీవి వస్తే మీ కూటమి అంటే బీజేపీ జనసేన కూటమి బలపడుతుందా? పోనీ అప్పుడైనా ప్రయత్నం చేస్తారా అలాంటివి ఉంటే? ఖచ్చితంగా
సో జనసేన నాయకులే, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు, మరి సీనియర్ నాయకులు మనోహర్ గారు చెప్పాక ఇంకా అది జరగదని ఎందుకు అనుకుంటున్నాం? ఖచ్చితంగా చిరంజీవి గారి మద్దతు కూడా ఉంటుందని, తద్వారా ఈ కూటమి ఇంకా బలపడుతుందని మేము ఖచ్చితంగా విశ్వసిస్తాం. అయితే ఒక్కసారి మనం అమరావతి దగ్గరికి వద్దాము. బడ్జెట్లో అమరావతి పేరు ప్రస్తావించకపోవడంతో అమరావతిలో ఉద్యమం చేస్తున్నటువంటి, నిరసనలు వ్యక్తం చేస్తున్నటువంటి రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎందుకు బడ్జెట్లో అమరావతి పేరు లేదు, అమరావతికి నిధులు ఎందుకు లేవు అని వారికి ఏం సమాధానం చెప్తారు? మీరు ఈ ప్రశ్న ప్రతి సంవత్సరం బడ్జెట్ తర్వాత అడిగుండే అవకాశం ఉంది. ప్రతి సంవత్సరం బడ్జెట్లో నాకు గుర్తుంది ఏ బడ్జెట్లో కూడా ఏ రాష్ట్ర రాజధాని గురించి ఎక్కడ ప్రస్తావన ఉన్నట్టుగా నాకైతే లేదు. సో చెప్పా కదా, ఇక్కడ మనకు అమరావతిలో ప్రత్యేక పరిస్థితులు కదా, అమరావతిలో ప్రత్యేక పరిస్థితులు ఉన్నాయి కదా, అందుకు అడిగారు వాళ్ళు. ఇప్పుడు కాదండి, అక్కడ ఉన్న ప్రత్యేక పరిస్థితి ఆవిడ చేసింది ఒక ఫైనాన్షియల్ స్టేట్మెంట్ లాంటిది బడ్జెట్ అనేది. సో దానిలో ఒక రాష్ట్ర రాజధానిలో అక్కడ జరుగుతున్నటువంటి ఆందోళన గురించి కానీ, దాని పూర్వాపరాల గురించి కానీ మాట్లాడే అవకాశం లేదు. అంటే రాజధానికి నిధుల అంశం గురించి కాదు వాళ్ళు అడుగుతున్నది, మాట్లాడినప్పుడు నిధుల గురించి సార్. గతంలో ఒక 1500 కోట్లు అమరావతికి ఇచ్చారు, గుంటూరు విజయవాడ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ కోసం ఒక 1000 కోట్లు, మొత్తం 2500 కోట్లు ఇచ్చారు కదా. అవి కూడా ఇచ్చి ఎప్పుడు 17కు ముందు. కరెక్టే కదా, మీరు ఇచ్చింది వాస్తవం. అది 2500 కోట్లు ఇచ్చారు, అది వాస్తవం. అక్కడికే ఆగిపోయింది కదా, అది వారు అడుగుతున్నది. కరెక్ట్. అది అట్లా కాదండి, అది మనం అడిగితే కాదు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి అప్పుడు 2500 కోట్లు భవన నిర్మాణానికి కేంద్రం నిధులు ఇవ్వాలి అని చట్టంలో స్పష్టంగా ఉంది. దాన్ని నీతి ఆయోగ్ 2500 కోట్లు ఖర్చు అవుతుంది అని చెప్పి ఒక సిఫార్సు, ఒక ఎస్టిమేట్ చేసి ఇవ్వటం జరిగింది. అందులో 1500 కోట్లు మీరు చెప్పినట్టుగా గతంలో ఇవ్వటం జరిగింది. మిగతా 1000 కోట్లు మాకు కావాలని నాకు తెలిసి రాష్ట్ర ప్రభుత్వం అడిగినట్టుగా లేదు. ఒకవేళ అలా అడుగుంటే మరి అవి ఎందుకు రాలేదో తెలుసుకొని ఖచ్చితంగా త్వరగా ఆ నిధులు రాష్ట్రానికి వచ్చేలా మా వంతు కృషి చేస్తాం. నాకు తెలిసి రాష్ట్ర ప్రభుత్వం కూడా అటువంటి ప్రతిపాదన ఇప్పుడున్న ప్రభుత్వం కాకపోయినా రాష్ట్ర ప్రభుత్వమే 3 రాజధానుల విషయంలో కన్ఫ్యూజన్ క్రియేట్ చేసింది. మీకు 46,000 కోట్ల రూపాయల డిపిఆర్లు పంపించామని స్వయంగా అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు అన్నారు, నారాయణ గారు అన్నారు, మంత్రిగా ఉన్నటువంటి నారాయణ గారు చెప్పారు. 46,000 కోట్ల డిపిఆర్లు కేంద్రం చేతిలో ఉన్నాయి, అవి ఓకే చేస్తే మనకు వస్తున్నాయి దాదాపు 46,000 కోట్లు, 50,000 కోట్ల రూపాయల వరకు వస్తాయని చెప్పారు. మరి ఈ ప్రభుత్వం పంపించకపోయినా అప్పుడు అలాగే పెండింగ్ లో ఉన్నాయి. ఈశ్వర్ గారు, మనం అట్లా కాదండి, మనం ఒక్కొక్కసారి చట్టం గురించి మాట్లాడతాం, ఒక్కొక్కసారి మనకు అనువుగా ఏదైనా అంశం మాట్లాడతాం. అది ఎలా కుదురుతుంది? చట్టంలో భవన నిర్మాణాన్ని, ఈ భవనాలు కట్టడానికి అయ్యే ఖర్చుని కేంద్ర ప్రభుత్వం భరించాలి అని స్పష్టంగా ఉన్నది. ఏ భవనాల్లో కూడా ఉన్నది. దానిలో గవర్నర్ రాజ్భవన్ నిర్మించాలి, సెక్రటేరియట్ నిర్మించాలి, హైకోర్టు నిర్మించాలి, ఇటువంటి పూర్తి సమాచారం. దాని నిర్మాణానికి అయ్యే ఖర్చే కదా నీతి ఆయోగ్ 2500 కోట్లుగా లెక్కించి దానికి రాష్ట్రానికి 1500 కోట్లు ఇచ్చింది. సో కాబట్టి నాకున్న సమాచారం మేరకు ఆ మిగతా 1000 కోట్లని రాష్ట్ర ప్రభుత్వం ఇంకా అడిగినట్లుగా లేదు. అడిగితే కేంద్రం మరి ఈ పార్టీ ఖచ్చితంగా స్పందించుండేది. రాయపూర్ లాంటి, నయా రాయపూర్ లాంటి రాష్ట్ర నిర్మాణం, రాజధాని నిర్మాణం పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ ఖర్చులతో జరిగింది. మొత్తం అక్కడ నిర్మాణం కూడా 5,000 కోట్లకు మించి జరగలేదు. ఇక్కడ రాష్ట్రంలో ఆల్రెడీ 9,000 కోట్లు, 10,000 కోట్లు అమరావతిలో ఖర్చు పెట్టారు. అయినా కూడా ఇంకా ఏమీ అక్కడ నిర్మాణాలు పెద్దగా జరగలేదు. సో కాబట్టి మనం ఏ రకంగా మరి అధికార అలాగే నిధుల దుర్వినియోగం జరిగిందో దానికి ఖచ్చితంగా అమరావతి కూడా ఒక ఎగ్జాంపులే. దానికి ఖచ్చితంగా టీడీపీ ఈ రోజు కూడా సమాధానం చెప్పాలి. అమరావతి పూర్తి స్థాయి నిర్మాణం జరగాలి అనే బీజేపీ డిమాండ్ చేసింది, మేము కోరుతున్నాము, అది కంటిన్యూ అవ్వాలని కోరుతున్నాం. కానీ అక్కడ జరిగిన అవినీతి ఏదైతే ఉందో భవన నిర్మాణాల విషయంలో కూడా దాన్ని ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు తాత్సారం చేస్తుందో మాకైతే అర్థం కావటం లేదు. అవినీతిని ఎండగట్టాలి, లేదా కానీ రాజధాని నిర్మాణాన్ని, రాజధానిని కొనసాగించాలి అన్నది బీజేపీ డిమాండ్. రాజధానిగా అమరావతిపై బీజేపీ స్టాండ్తో పాటు బీజేపీ రాష్ట్ర సర్కారుపై ఎప్పుడు విమర్శలు చేయాలన్నా టీడీపీని తలుపు చెక్కతో, వైసీపీని తమలపాకుతో కొడుతుందనే ఆరోపణలు టీడీపీ నుంచి వినిపిస్తున్నాయి. దానికి మీరు సమాధానం చెప్పాలి. అలాగే జగన్కు లేక ఆ సర్కారుకి ఏదైనా డ్యామేజ్ జరుగుతోందంటే ముందుగా జీవీఎల్ గారు రంగంలోకి దిగుతారు,
ఆ డ్యామేజ్ కంట్రోల్ కోసం అనేటటువంటి ఆరోపణలు కూడా మీ పైన ఉన్నాయి. వీటన్నిటికీ మీ దగ్గర నుంచి సమాధానం తీసుకుంటాను. ఇప్పుడు అమరావతి గురించి, రాజధానిగా అమరావతి గురించి మనం మాట్లాడుకుంటున్నాము. మీ స్టాండ్, బీజేపీ స్టాండ్ ఏంటో చెప్పండి ప్లీజ్. ఇందాక చెప్పాను ఈశ్వర్ గారు, మేము అమరావతిలో రాజధాని కొనసాగాలి అన్నది బీజేపీ ముందు నుంచి చెప్తున్నటువంటి విధానం. దానికి మేము అందరం కట్టుబడి ఉన్నాము. కాకపోతే హైకోర్టు రాయలసీమలో పెట్టాలి అన్నది అన్ని పార్టీల కంటే ముందుగా భారతీయ జనతా పార్టీని అడిగింది. 2018లో కూడా మేము డిమాండ్ చేశాం. 2019 ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టాం. దాన్ని హైకోర్టుని రాయలసీమలో పెడితే కొంత న్యాయం జరిగినట్టు అవుతుంది అని చెప్పి మేము అప్పుడు అన్నాము. అప్పుడు కాబట్టి టీడీపీ మా సూచనని పరిచయం పెట్టింది. మా ప్రభుత్వం రవిశంకర్ ప్రసాద్ గారు లా మినిస్టర్గా మేము కలిస్తే అది రాష్ట్ర ప్రభుత్వం చేసే నిర్ణయం. దానిలో మనం నోటిఫికేషన్ ఇవ్వాల్సి ఉన్నప్పటికీ రాష్ట్రపతి ద్వారా మనం ఆ నిర్ణయం చేయడం కుదరదని చెప్పారు. సో కాబట్టి మేము అది సాధించలేకపోయాం. సో కాబట్టి రాష్ట్ర హైకోర్టుని వేరే రాయలసీమ ప్రాంతంలో పెట్టాలి అని ముందు నుంచి బీజేపీ అంటోంది. కానీ దానికి ఒక జ్యుడిషియల్ క్యాపిటల్ అని పేరు తగిలించి దాన్ని ఏదో రాజకీయంగా వాడుకోవాలని మరి ప్రభుత్వం చూస్తోంది. మేమైతే అమరావతిలోనే పూర్తి రాజధాని కొనసాగాలి అన్నది బీజేపీ. అమరావతిలో పూర్తి రాజధాని అని మీరే అంటారు, కర్నూలులో హైకోర్టు అని మీరే అంటారు. ఇక్కడ అర్థం కాని విషయం అదే. క్లారిటీ ఇది అనేక రాష్ట్రాల్లో ఉన్న వ్యవస్థే కదా. లేదు, ఇక్కడ అర్థం కాకపోవటానికి ఏమి లేదు. అనేక రాష్ట్రాల్లో మరి నేను ప్రాతినిధ్యం వహించే ఉత్తరప్రదేశ్లో హైకోర్టు అలహాబాద్లో ఉంది, ప్రయాగ్రాజ్లో ఉంది. మరి ఇక్కడేమో రాజధాని లక్నోలో ఉంది. నేను గతంలో పనిచేసిన మధ్యప్రదేశ్ ఉండొచ్చు, కానీ అమరావతి క్యాపిటల్ గా ఉండాలి అంటూ భోపాల్ రైతులు చేస్తున్నది హైకోర్టు అక్కడే ఉండాలంటున్నారు, ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అక్కడే ఉండాలంటున్నారు. మరి హైకోర్టు తరలిస్తే అమరావతి రైతులు ఒప్పుకుంటారా? సో అదే దానికి అందుకే ఇప్పుడు తరలింపు సాధ్యం కాదు. ఖచ్చితంగా ఈ విషయంలో కూడా హైకోర్టు ప్రమేయం ఉంటుంది. హైకోర్టు ఈ 3 రాజధానుల అంశం ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ముందుకు తీసుకొచ్చిందో దానిపైన మరి కోర్టులో మరి అనేక కేసులు పెండింగ్ లో ఉన్నాయి. వాటి విచారణ జరుగుతోంది, జరగాల్సి ఉంది. ఇంకా అది జరిగినప్పుడే వాటికి పరిష్కారం దొరుకుతుంది తప్పితే మరొకటి కాదు. రాజధాని మొత్తం అమరావతిలో కొనసాగాలి, బట్ హైకోర్టు రాయలసీమలో ఉండాలి అన్నదానికి మేము ఇప్పటికీ కట్టుబడే ఉన్నాం. జీవీఎల్ గారు, అమరావతిలోనే రాజధాని కొనసాగాలి ఆకాంక్ష, అమరావతిలోనే రాజధాని కొనసాగుతుంది హామీ ఏ విధంగా ఇస్తారు ప్రజలకు? ఏ విధంగా చూడాలి? అది ఆకాంక్ష, హామీనా బీజేపీ వైపు నుంచి? అది కాదండి. ఇది రోహిత్ గారు, ఒక రాజకీయ పార్టీగా మేము ఇక్కడ కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ అయినప్పటికీ కూడా కేంద్రం ఈ తన పరిధి మేరకు ఏ విషయంలోనైనా పనిచేస్తుంది తప్పితే మరి తనంత తానుగా అన్ని నిర్ణయాలు కేంద్రం కూడా చేయలేదు. అందుకే ఈ హైకోర్టు విషయంలో కూడా మీరు చూశారు చాలా స్పష్టంగా. గతంలోనే అప్పుడు మేము అడిగితేనే హైకోర్టు రాయలసీమలో పెట్టడానికి మా పార్టీ ప్రభుత్వం ఒప్పుకోలేదు. ఇప్పుడు నేను ఒక ప్రశ్న అడిగితే పార్లమెంట్లో హైకోర్టుకు సంబంధించి దానిలో కూడా మరొకసారి స్పష్టం చేసింది ప్రభుత్వం. రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టు కలిసి ఏ నిర్ణయం తీసుకుంటాయో అది కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తుంది. కేంద్రం తనంత తానుగా జోక్యం చేసుకోదని ఇప్పటికీ చెప్పింది. సో కాబట్టి రాష్ట్ర పరిధిలో ఉన్న అంశాలపైన మరి కేంద్రమే జోక్యం చేసుకోవాలి, హామీ ఇవ్వాలి అంటే అది సాధ్యతరం కాదు కదా. కాకపోతే ఒక రాజకీయ పార్టీగా మా వాదనని వినిపించాం. హైకోర్టు ఒకటే కాదు కర్నూలుకు వెళ్లాల్సినటువంటిది. ఎందుకంటే మీ డిక్లరేషన్ లో పూర్తిగా చదివితే అర్థమయ్యే విషయం ఏంటంటే పరిపాలనా భవనాలు కూడా కొన్ని కర్నూలులో నిర్మించాలి అనేది ఆ డిక్లరేషన్ లో ఉంది. రాయలసీమ డిక్లరేషన్ లో కర్నూలుకే హైకోర్టు ఉంది, పరిపాలనా భవనాలు ఉన్నాయి. ఇక్కడ పరిపాలన కొద్ది రోజుల పాటు కర్నూలు నుంచి కూడా సాగాలి అని ఉంది అందులో. సో మీరు ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ను ఒప్పుకోరు, కర్నూలుకి హైకోర్టును మాత్రం ఒప్పుకుంటారు. మరి ప్రజలు అమరావతి ప్రజలు మిమ్మల్ని ఎలా ఒప్పుకుంటారు? అది ఈశ్వర్ గారు, మా పార్టీ విధానంలో ఎక్కడా కూడా దానిలో కన్ఫ్యూషన్ లేదు. మేమందరం ముందుగా కొంత మరి ప్రాంతాల వారీగా కొంత ఆలోచన ధోరణిలో కొంత మార్పు ఉన్నప్పటికీ విచ్ ఈజ్ సర్వసాధారణం ఏ పార్టీలో అయినా. అందరూ కూర్చి సమిష్టిగా నిర్ణయించింది అది అమరావతిని రాజధానిగా కొనసాగించాలి. ఎందుకంటే నిర్ణయం జరిగిపోయింది కనుక, ఎందుకంటే అన్ని పార్టీలు ఒకప్పుడు ఒప్పుకున్నాయి కనుక, అన్ని పార్టీలు అసెంబ్లీలో తీర్మానం చేశాయి కనుక, అక్కడ ప్రజాధనం కూడా వెచ్చించారు కనుక కొనసాగటమే మంచిది, కొనసాగాలి అని చెప్పాం. కానీ అక్కడ
జరిగిన కరప్షన్ కానివ్వండి, అక్కడ జరిగిన అవకతవకలు ఉంటే దానిపైన కూడా విచారణ చేపట్టాలి అని మేము అప్పుడు డిమాండ్ చేస్తాం, మా మేనిఫెస్టోలో పెట్టాం, ఇప్పుడు డిమాండ్ చేస్తున్నాం. కానీ రాజధానిగా కొనసాగాలి అని మా వాదనలో ఎక్కడా కూడా మార్పు లేదు. రైట్. ఢిల్లీలో రైతులు చేస్తున్నటువంటి ఆందోళనకు అమరావతి రైతులు ఢిల్లీ వెళ్ళి మరి మద్దతు తెలిపి వచ్చారు. రెండు ఉద్యమాల్ని ఒకే రకంగా చూస్తారా? ఏ ఉద్యమం వారి ప్రతి ఉద్యమానికి ఏదో స్ఫూర్తి ఉంటుంది. అమరావతి ఉద్యమం స్ఫూర్తి వేరు. ఖచ్చితంగా అక్కడ రైతులకి న్యాయం జరగాలి అని మేము అన్ని సందర్భాల్లో చెప్తున్నాం. కానీ ఇక్కడ ఢిల్లీలో జరిగినటువంటి మీరు చెప్పే ఉద్యమానికి దానికి అసలు ఎక్కడ సంబంధం లేదు. అంటే న్యాయం జరగాలన్నప్పుడు ఆ రైతులకి జరగాలి, ఈ రైతులకి జరగాలి కదా. రైతులకి ఎక్కడైనా దేశవ్యాప్తంగా ఎక్కడైనా రైతులకు న్యాయం జరగాలి. ఖచ్చితంగా రైతుల పక్షాన బీజేపీ వాయిస్ కూడా వినిపిస్తోంది. కాకపోతే చేసే ఇక్కడ మరి కేంద్ర ప్రభుత్వం అన్ని ప్రతిపాదనలు ఒప్పుకున్నప్పటికీ కొంత రాజకీయ కోణం ఖచ్చితంగా ఢిల్లీలో మనకు కనిపిస్తోంది కదా. కేంద్రం ఏ రకంగా కేంద్రం సవరణలు ఒప్పుకున్నప్పటికీ కూడా మరి ఎవరైతే ఈ ప్రస్తుతం ఆందోళనకారుగా ఉన్నారో వారే గతంలో ఈ చట్టాలు చేసిన వెంటనే స్వాగతించారు వాటిని. సో కాబట్టి ఇటువంటి ఏవైతే ధోరణిలో మార్పు వచ్చిందో దాని వెనుక కొంత రాజకీయ కోణం ఉందని స్పష్టంగా అర్థమవుతోంది. ఇప్పుడు అంతర్జాతీయంగా చర్చనీయాంశంగా మారిన అంశం ఢిల్లీలో రైతుల పోరాటం ఎలా పరిష్కరిస్తుంది కేంద్ర ప్రభుత్వం? అసలు ఆలోచనతో ఉందా? చూడండి, భారతీయ జనతా పార్టీలో అధికారంలో ఉన్నంత కాలం ప్రతి అంశము అంతర్జాతీయ అంశమే. ఎందుకంటే మేము అధికారంలోకి రావాలని అనేక మంది మా ప్రత్యర్థులు ఖచ్చితంగా కోరుకోలేదు. వచ్చిన దగ్గర నుంచి మాపై ఏదో ఒక ఆరోపణ చేసి తమకు ఉన్నటువంటి మీడియాను కానివ్వండి, అంతర్జాతీయంగా ఉన్నటువంటి సంస్థలను కానీ వాడుకొని ఏదో ఒక రకంగా బీజేపీని, దేశాన్ని అప్రతిష్ట పాలు చేయాలన్న ప్రయత్నం ఈ రోజు కొత్తగా వచ్చిందేం కాదు. 2014 గెలిచిన వెంటనే ఇంటాలరెంట్ ఇండియా, భారతదేశం పూర్తిగా ఇంటాలరెంట్ అయిపోయింది, ఎక్కడ అసలు ఒక అందరికీ హక్కులు లేవు అనే ఒక దుష్ప్రచారం దేశవ్యాప్తంగా కాదు ప్రపంచవ్యాప్తంగా జరిగింది. అనేక మంది ఇక్కడ అవార్డులు వాపసు ఇచ్చారు, రకరకాల మరి మనం చూసాం, వేషాలు చూసాం. కానీ ప్రజలు నమ్మలా, దేశంలోనూ నమ్మలా, ప్రపంచంలోనూ నమ్మలా. సో కాబట్టి ప్రాపగాండాకు బీజేపీ ఎప్పుడూ బెరవదు. వాస్తవాలకు అనుగుణంగానే రైతులకి ఏది మంచిదని కేంద్ర ప్రభుత్వం అనుకుందో, రైతుల కోసం న్యాయం కోసం ఇది చెయ్యాలి అని స్వామినాథన్ కమిషన్ చెప్పిన సిఫార్సుల్ని మేము అమలు చేశాం తప్పితే మా అంతటా మేమేమి ఇక్కడ చేయలేదు. సో కాబట్టి కొంతమంది అపోహకు గురైతే వాస్తవాలు వారే తెలుసుకుంటారు, రేపు కాకపోతే 4 రోజుల తర్వాత తెలుసుకుంటారు అన్న ధోరణితో ముందుకెళ్తాం తప్పితే చేయవలసిన సంస్కరణని, రైతుల ఆదాయం రెట్టింపు చేయటం నరేంద్ర మోదీ గారి ప్రభుత్వ లక్ష్యం. దానికోసం ఏది కావాలన్నా, ఏది చేయాలన్నా వారి సంక్షేమం కోసం చేసి తీరుతాం. వారికి ఎవరైనా అందులో అపోహలు ఉంటే వారికి అపోహలు దూరం చేసే ప్రయత్నం కూడా చేస్తాం. జీవీఎల్ గారు, అగ్రికల్చర్లో డిగ్రీ చేసిన మీకు రాజధాని కోసం ఎక్కడ రైతులు చేస్తున్న ఆందోళన కానీ, చట్టాల ఉపసంహరణకు ఢిల్లీలో రైతులు చేస్తున్న ఉద్యమం కానీ ఏ విధంగా కనిపిస్తోంది? రోహిత్ గారు, నేను మీరు చెప్పినట్టుగా వ్యవసాయ రంగంలో బీఎస్సీ అగ్రికల్చర్ బాపట్లలో చదువుకున్నాను, రూరల్ మేనేజ్మెంట్లో ఎంబీఏ చేశాను. ఈ క్షేత్రంలో అనేక అధ్యయనాలు చేశాను. నేను ఎలక్షన్ అనలిస్ట్గానే కాకుండా రూరల్ డెవలప్మెంట్, అగ్రికల్చర్ రంగం పైన పూర్తి అవగాహన ఉన్నది. ఈ ప్రస్తుతం టాస్క్ ఫోర్స్ స్పైసెస్ బోర్డులో మరి మెంబర్గా చేస్తున్నాను. నాకు అన్ని సమస్యల పట్ల, రైతు సమస్యల పట్ల ఒక అవగాహన ఉన్నది. నేను చేసే పని కారణంగా కావచ్చు, మరి కుటుంబ సారథ్యంగా కావచ్చు. కాకపోతే రైతులకి మంచి మనం చేస్తున్నప్పుడు కూడా ఇది ఈ నిజంగా చెప్పాలంటే ఈ 3 చట్టాలు రైతుల జీవితాలని అద్భుతంగా మార్చే అవకాశం ఉన్నటువంటి చట్టాలు. బాధ ఎక్కడ కలుగుతుందంటే మనం మంచి తలపెట్టినా కూడా దాన్ని ఆపటానికి ఎక్కడో ఎవరో ఒకరు ప్రయత్నం చేస్తుంటారు అన్నది ఒక బాధాకరమైనటువంటి అంశం. కానీ మోదీ గారు ఒక దృఢ నిశ్చయంతో, మరి ఆయనకి కుటుంబ నేపథ్యం లేదు, కుటుంబంలో ఎవరిని ముందుకు తీసుకువెళ్ళవలసిన అవసరం లేదు, కేవలం దేశ భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని, రైతు సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని ఆయన నిర్ణయాలు చేస్తున్నారు. అమరావతి రైతుల విషయం అంటారా, వారికి కూడా మా పూర్తి సమర్థన, సానుభూతి ఉన్నది. కాకపోతే అక్కడ ఉన్న అంశం వేరు, ఇక్కడ మన ఢిల్లీలో జరిగిన ఆందోళన అంశం వేరు, అక్కడ వేరు.
ఖచ్చితంగా అమరావతి రైతులకు న్యాయం జరగాలి అన్నది బీజేపీ యొక్క డిమాండ్. దాన్ని మేము మొదటి నుంచి సపోర్ట్ చేస్తూనే ఉన్నాం, ఇంకా ఉధృతం కూడా సపోర్ట్ చేస్తాం. రైట్. ముఖ్యమంత్రి జగన్ విషయంలో సోము వీర్రాజు గారు లేకపోతే ఏపీ బీజేపీ చాలా సాఫ్ట్ కార్నర్తో వ్యవహరిస్తోంది, ఇది టీడీపీ ఆరోపణ. ఏం సమాధానం చెప్తారు? మీరే అన్నారు టీడీపీ ఆరోపణ, సంతోషం. మరి మీరు ఎందుకంటే టీడీపీ చేసే చూడండి, టీడీపీ ఈశ్వర్ గారు టీడీపీ వేసే ఈ చిల్లర చలోక్తులు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ గతంలో ప్రయోగించిన అస్త్రాలు. ఇవన్నీ ఏదో ఒక రకంగా తమకు బీజేపీని అనుకూలంగా చేసుకోవటం కోసం టీడీపీకి ప్రత్యామ్నాయంగా బీజేపీని పెంచాలి అని మేము ప్రయత్నం చేస్తున్న తరుణంలో మరి మా మాట చెల్లకుండా ఉండాలని చేసేటువంటి వారు చేసేటువంటి చిల్లర రాజకీయాలు వారి తల్లో నుంచి దూరిపోయాం. వారి చేసేటువంటి ఇప్పుడు అర్థమైపోయింది. టీడీపీ ఆరోపణ పక్కన పెడదాం. ఎప్పుడు జగన్ సర్కారు మీద వైసీపీ మీద విమర్శలు చేయాల్సి వచ్చిన ఆ పరిస్థితులు వచ్చినప్పుడు గతంలో టీడీపీలా చేసిందంటూ ప్రతిసారి గతానికి మీరు వెళ్ళిపోతూ ఉండటం కూడా ఓ కారణంగా కనిపిస్తోంది అందరికీ. చెప్తా, అది చాలా కారణంగా కాదు, చాలా బాధాకరంగా ఉంది టీడీపీకి, అది ఒప్పుకుంటాను. ఎందుకంటే మేము చాలా స్ట్రాటజిక్గా, చాలా ఒక ఆలోచనతో మేము తప్పనిసరిగా వైసీపీని బలహీనపరచాలి. కానీ మేము వైసీపీ బలహీనకి పడినప్పుడు దానికి ప్రత్యామ్నాయం మేము కావాలి. గతంలో దుర్మార్గపు పాలన ఇచ్చినటువంటి టీడీపీ దాన్ని అవకాశంగా మరల్చుకోకూడదు అన్న ఒక ఖచ్చితమైనటువంటి ప్రణాళికతో ముందుకెళ్తున్నాం. అది టీడీపీకి ఖచ్చితంగా వారికి రుచించడం లేదు, అందుకే వారు మాపై అభండాలు వేస్తారు. వైసీపీ పట్ల బీజేపీకి వైసీపీకి బీజేపీకి నిజం చెప్పాలంటే ఇవి రెండు ధ్రువాలు. వైసీపీ బీజేపీ ఎప్పటికీ కలవలేవు, కలిసే అవకాశం లేదు. వారికి మాకు ఉన్న నక్కకి నాగలోకంకు ఉన్నంతవంటి తేడా. కానీ టీడీపీ ఈరోజు పులిని చూసి నక్కవాతలు పెట్టుకున్నట్టుగా తాను కూడా ఏదో హిందుత్వవాదాన్ని వినిపిస్తూ కొత్త నాటకాలకు తెరదీసి మా పంచన చేరాలన్న ప్రయత్నం చేస్తోంది. సో కాబట్టి వైసీపీ మీరు అన్నారు అంత స్థాయిలో మీరు టీడీపీని విమర్శించిన స్థాయిలో ఇప్పుడు విమర్శించడం లేదు అని. ప్రతి దానికి ఇది 50 ఓవర్ల మ్యాచ్ అయితే, 5 రోజుల టెస్ట్ మ్యాచ్ అయితే మీరు మొదటి రోజే ఫుల్ గేర్ స్పీడ్ లో ఆడరు కదా. ముందు ఇన్నింగ్స్ ని బిల్డ్ చేసుకుంటూ వెళ్తారు. ఓకే, సో 4వ రోజు ఆట ఆడినప్పుడు టెస్ట్ క్రికెట్, 5వ రోజు ఆడినప్పుడు మీరు ఫుల్ స్పీడ్ లో ఆడతారు. సో దానికి ఒక ప్రణాళికాబద్ధంగా మేము ముందుకు వెళ్తున్నాం తప్పితే చంద్రబాబు బౌలింగ్ వేసినప్పుడేమో అన్ని సిక్సర్లు కొడుతూ, జగన్ వేసినప్పుడు మాత్రం డిఫెన్స్ ఆడుకుంటూ సిల్లీ రన్స్ కొడుతున్నారు, సింగిల్ రన్స్ తీస్తున్నారు అనేది మీ పైన ఆరోపణ. ఎందుకంటే దాన్ని వారి భాషలో టీడీపీ భాషలో చెప్తా. మీరు క్రికెట్ అన్నారు కాబట్టి క్రికెట్ భాషలో చెప్పాను, టీడీపీ భాషలో చెప్తాను. జగన్ గారినేమో మీరు తమలపాకుతో కొడుతున్నారట, చంద్రబాబు నాయుడునేమో తలుపు చెక్కతో కొడుతున్నారట. మరి ఇద్దరిని తలుపు చెక్కతో కొడతారా, ఇద్దరిని తమలపాకుతో కొడతారా, ఏం చేస్తారు? డిఫెన్స్ ఆడుకుంటారా, సిక్సర్లు కొడతారా, ఏం చేస్తారు? ఎవరి దగ్గర ఎలా, ఏ బౌలింగ్ ఎలా ఆడతారు? మేము మా పార్టీ జాతీయ విధానం చాలా స్పష్టంగా ఉంది. ఇది మా పార్టీ నాయకులు కూడా మాకు స్పష్టంగా చెప్పినటువంటి అంశం. మనం వైసీపీ టీడీపీ 2 పార్టీలు మనకు ప్రత్యర్థులే. 2 పార్టీలకి వ్యతిరేకంగా బీజేపీ జనసేనతో కలిసి పోరాటం చెయ్యాలి. ఈ 2 పార్టీలకి ప్రత్యామ్నాయంగా ఎదగాలి, చాలా స్పష్టంగా ఉన్నది. సో కాబట్టి మేము ఓన్లీ ఒక పార్టీనే టార్గెట్ చేస్తే దాని లాభం వేరే పార్టీకి వెళ్లకుండా చూడాల్సిన బాధ్యత కూడా మాపై ఉంది. సో కాబట్టి గతంలో టీడీపీ చేసిన అరాచకాలు, అవినీతి అది మర్చిపోతే ఎలా? మరి అటువంటి షార్ట్ మెమరీ మాకు లేదు. ఖచ్చితంగా మేము వారిని కూడా ఒకే పద్ధతిలో టార్గెట్ చేస్తాం. మీరు చూస్తే అనేక అంశాల్లో మరి ఈ ప్రభుత్వాన్ని ఇరకాటం పెట్టింది మేము. పార్లమెంట్లో మొన్న హిందూ దేవాలయాలపై దాడిపై మాట్లాడింది మేము. నేను మాట్లాడాను, వైసీపీ వాళ్ళు టీడీపీ వాళ్ళు మాట్లాడారా? లేదే. ఆ స్థాయిలో వాళ్ళు ప్రచారం కేవలం రాజకీయ ఎజెండాగా చంద్రబాబు నాయుడు గారు మరి పాస్టర్లని, క్రిస్టియన్లని వారిని దూషించారు తప్పితే గతంలో ఆయన ఎలగబెట్టింది ఇదే కదా. ముఖ్యమంత్రిగా ఆయన చర్చల నిర్మాణానికి డబ్బులు ఇచ్చారు. ఆయన మేనిఫెస్టోలో రాశారు పాస్టర్లకు జీతాలు ఇస్తామని. ఈ రోజున స్వయంగా మరి కొత్త వేషధారణ చేసి నేనేదో హిందుత్వవాదిని అని చెప్తే ఎవరు నమ్మరు కదా. ఆయన నమ్మకూడదని చెప్పి ఆయన గతంలో చేసిన తప్పులు ఏవైతే ఉన్నాయో వాటిని మళ్ళా లెక్కించవలసిన అవసరం ఏముంది.
మేము అది చెప్పినప్పుడల్లా వారికి బాధ కలుగుతుంది, మీరు మమ్మల్ని కూడా టార్గెట్ చేస్తున్నారని. అది మా రాజకీయ అవసరం. మేము ఖచ్చితంగా రెండు పార్టీలని టార్గెట్ చేస్తాం, వైసీపీ, టీడీపీ. వైసీపీ పైన రానున్న రోజుల్లో ఇంకా దాడి ఉధృతం జరుగుతుంది, దానికి సమయం ఉంది. రైట్, పార్టీల పరంగా మాట్లాడాము, ఇప్పుడు వ్యక్తుల పరంగా మాట్లాడదాం. మీ గురించే మాట్లాడదాము. జగన్ సర్కార్కి ఏదైనా డ్యామేజ్ జరుగుతూ ఉందంటే ముందుగా జీవీఎల్ గారు రంగంలోకి దిగుతారు. ఇది రాష్ట్ర రాజకీయాల్లో వినిపిస్తున్న మాట. ఏం సమాధానం చెప్తారు దీనికి? ఇది ఇది టీడీపీ బ్యాచ్ చేసేటువంటి ఒక ప్రయత్నమే. ఇది మీరే అందరికీ కూడా తెలిసిన విషయమే. టీడీపీ బ్యాచ్కి ఖచ్చితంగా మేము టీడీపీని ఎదగనివ్వకుండా, వైసీపీని కేవలం వైఫల్యాలను మాత్రమే ఎండగట్టకుండా, గతంలో టీడీపీ చేసినటువంటి అఘాయిత్యాలను కూడా గుర్తు చేస్తూ మరలా వాళ్ళని టార్గెట్ చేస్తున్నామన్న అక్కసుతో మాపై వారు చేసేటువంటి దాడి, ఖచ్చితంగా దీన్ని మేము సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదు. టీడీపీకి వారిలో కలిగేటువంటి మనోవ్యధే ఈ వ్యాఖ్యల రూపంలో బయటకు వస్తుంది తప్పితే మరొకటి కాదు. ఈ వైసీపీ ప్రభుత్వాన్ని సేవ్ చేయవలసిన అవసరం మాకు లేదు. వారిని దెబ్బతీసి వారు దెబ్బతీయటం అంటే అదేదో తప్పు చేసి కాదు, వారు తప్పులు చేసినప్పుడల్లా మరి ల్యాండ్స్ విషయంలో మరి పట్టాలు ఇచ్చారు. 30 లక్షల పట్టాలు ఇస్తామని చెప్పి 7,000 కోట్ల రూపాయలతో భూములు సేకరించారు. దానిలో అవినీతి జరిగింది. దానికోసం రోడ్ల మీద దిగి పోరాటం చేసింది బీజేపీ. తిరుమల తిరుపతి దేవస్థానం మరి ల్యాండ్స్ని అమ్మాలని చూసింది. గతంలో టీడీపీ చేసిన పనే వీరు చేయాలని చూశారు. దాన్ని ప్రతిఘటించి నిలువరింపజేసింది బీజేపీ. మేము చేసిన అలాగే 6-7 వేల కోట్ల రూపాయల టీటీడీ నిధుల్ని ప్రైవేట్ ప్రభుత్వానికి అప్పజెప్పాలని, లాంగ్ టర్మ్ రుణ రూపంలో ఇవ్వాలని చూసింది. దాన్ని ఆపింది మేము చేసిన ప్రతి పోరాటానికి వైసీపీ వెనక్కు తగ్గవలసి వచ్చింది. కానీ టీడీపీ కేవలం రాజకీయంగా మేము లబ్ధి పొందుతామేమో అన్న అక్కస్తో మాపై చేసినటువంటి వ్యాఖ్యలు ఇవి. ఎస్, జీవీఎల్ గారు, మీతో మాట్లాడడానికి ఓ కాలర్ మూర్తి హైదరాబాద్ నుంచి ఉన్నారు. మూర్తి గారు, జీవీఎల్ గారితో మాట్లాడండి, స్ట్రైట్గా మీ ప్రశ్న అడగండి. మూర్తి గారు, ఎస్, ఆ కాల్ డ్రాప్ అయింది. అనిల్ ఉన్నారు. అనిల్, మీరు మాట్లాడండి. జీవీఎల్ గారు నమస్కారం అండి. ఈ మధ్య కాలంలో ఇదే 10 టీవీలో మీరు ఒకసారి మాట్లాడుతూ ప్రైవేట్ సంస్థల గురించి ఎయిర్టెల్, బిఎస్ఎన్ఎల్ కంపేర్ చేస్తూ ఒక వ్యాఖ్య చేయడం జరిగింది సార్. ప్రైవేట్ సంస్థలు ఏ విధంగా సర్వీస్ చేస్తాయనే దాని గురించి మాట్లాడితే, సార్ పల్లెటూర్లలో మొబైల్ టవర్లు ఎస్టాబ్లిష్ చేసి పల్లెటూరు జనాలకు కూడా, మారుమూల ప్రాంతాలకు కూడా సెల్ ఫోన్ సౌకర్యం కల్పించేది బిఎస్ఎన్ఎల్. ఈ రోజు కూడా పల్లెటూర్లలో ఇంటర్నెట్ కావాలని, వర్క్ చేయాలని ఆలోచిస్తుంటే వాళ్ళకి ఇంటర్నెట్ సౌకర్యం కల్పిస్తుంది కేవలం బిఎస్ఎన్ఎల్ మాత్రమే. ఇప్పుడు చాలా మంది మనకు వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారు, వాళ్ళందరికీ బిఎస్ఎన్ఎల్ నుంచి మాత్రమే సర్వీస్ వస్తుంది. ప్రభుత్వ రంగ సంస్థ మాత్రమే కేవలం లాభాపేక్ష లేకుండా మారుమూల ప్రాంతాలకు ఈరోజు. మీ ప్రశ్న అర్థమైంది అనిల్ గారు, దానికి జీవీఎల్ గారు సమాధానం చెప్తారు. ప్లీజ్ జీవీఎల్ గారు. అనిల్ గారు, నేను గతంలో చెప్పిన వ్యాఖ్య, మీరు ఆ సంస్థలో పనిచేసే వారికి కొన్ని విషయాలు ఖచ్చితంగా నచ్చకపోవచ్చు. కానీ బిఎస్ఎన్ఎల్ ఎక్కడ మంచి సర్వీస్ చేయలేదని లేదు. బిఎస్ఎన్ఎల్ ఇప్పటికి కూడా మీరు చెప్పినట్టుగా అనేక మారుమూల ప్రాంతాల్లో నెట్ కనెక్టివిటీ, సెల్ కనెక్టివిటీ కేవలం బిఎస్ఎన్ఎల్ ద్వారానే ఉంది. ఖచ్చితంగా అది లాభించింది. నేను చెప్పింది ఏంటంటే, ప్రైవేటు రంగం సంస్థలు వచ్చినందువలన కన్సూమర్కి ఏ నష్టం జరిగింది? ఎయిర్టెల్ వచ్చింది, వోడాఫోన్ వచ్చింది, అప్పుడు కూడా ఇదే అన్నారు చాలా మంది, ప్రైవేటు సంస్థలు వస్తే మరి ప్రజల్ని లూటీ చేసేస్తాయి, మరి దానివల్ల నష్టపోతాము, ఒక పబ్లిక్ రంగం పనిచేస్తే చాలు అన్న వ్యాఖ్యకి నేను వివరణ ఇవ్వటం జరిగింది. ఏ రకంగా మార్కెట్ యార్డ్లకి మరి కాంపిటీషన్ లో ప్రైవేట్ యార్డులు కనుక వచ్చినట్లయితే, ప్రైవేట్ వ్యక్తులు కూడా కొనుగోలుదారులు అయినట్టయితే, ప్రత్యామ్నాయం ఏర్పడితే రైతు లాభిస్తారు తప్పితే నష్టపోరు అన్న ఉద్దేశంలో చెప్పింది తప్పితే బిఎస్ఎన్ఎల్ సరైన సంస్థ కాదని, సర్వీస్ చేయలేదని ఎప్పటికీ అనలేదు. ఖచ్చితంగా బిఎస్ఎన్ఎల్ లాంటి సంస్థలు అవసరం. కాకపోతే ఎక్కడైతే ప్రైవేట్ సంస్థలు లాభసాటిగా అనిపించకుండా పనిచేస్తాయో అక్కడ వాటి అవసరం ఉందని అనుకుంటారు. రైట్, మరో కాల్ ఉన్నారు భూపాల్ ఒంగోలు నుంచి. గోపాల్ గారు, మీ ప్రశ్న అడగండి. సార్ నమస్కారం జీవీఎల్ గారు. చెప్పండి, వింటున్నారు చెప్పండి గోపాల్ గారు. ఇప్పుడు మనము
బీజేపీ కనుక ఆంధ్రప్రదేశ్ లో బలపడాలి అంటే ఎక్కడ ఖచ్చితమైన వైఖరిని వాళ్ళు తెలియజేయట్లేదండి. ఎందుకంటే అమరావతి విషయంలో అలానే చేస్తున్నారు. సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఒక మాట మాట్లాడుతున్నారు, స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు ఒక మాట మాట్లాడుతున్నారు. బీజేపీ వేరంటారు, కేంద్ర ప్రభుత్వం వేరంటారు. అలానే ఇప్పుడు విశాఖ ఉక్కు వచ్చేటప్పటికి ఆంధ్రప్రదేశ్ కున్న ఏకైక నవరత్న కంపెనీల్లో ఒక పెద్ద కంపెనీ అది. ఇప్పుడు ఆ కంపెనీ విషయంకి వచ్చేటప్పటికి పొద్దున పురంధరేశ్వరి గారు ఒక మాట మాట్లాడుతున్నారు, సుజనా చౌదరి గారు ఒక మాట మాట్లాడతారు, జీవీఎల్ గారు ఒక మాట మాట్లాడతారు. అసలు ఈ క్లారిటీ లేకపోగా ఆంధ్రప్రదేశ్ ని అధోగతి పాలుగా అయ్యేటట్టుగా పరిస్థితి ఎందుకు వస్తుంది బీజేపీ? గోపాల్ గారి క్వశ్చన్ స్ట్రైట్ గా ఉంది. ఎస్ జీవీఎల్ గారు ప్లీజ్. ఓకే ఓకే గోపాల్ గారు, మీరు అది కేంద్ర ప్రభుత్వం వేరు, భారతీయ జనతా పార్టీ ఒక పార్టీగా వేరు అన్నది మీరు ఒప్పుకోరా? అది అది హేతుబద్ధమైన ఆర్గ్యుమెంట్ కాదా? ఒక పార్టీగా ఫర్ ఎగ్జాంపుల్ మేము కేరళలో, పశ్చిమ బెంగాల్లో రాష్ట్రపతి పాలన ఉండాలి అని అనేక సార్లు బీజేపీ డిమాండ్ చేసింది. అంత మాత్రాన కేంద్రం రాష్ట్రపతి పరిపాలన విధించిందా? మమతా బెనర్జీని, పినరాయి విజయన్ని ముఖ్యమంత్రులుగా దించేశామా? లేదు కదా. సో కాబట్టి పార్టీ వాదన అన్నది పార్టీ ప్రజాపక్షాన నిలుస్తూ ఏ ఆర్గ్యుమెంట్ చేయాలో అది చేస్తుంది. సాధ్యమైన మేరకు అది కేంద్ర ప్రభుత్వం వాటిని అమలు చేయాలి అని ఆశిస్తుంది. అంతేగాని బీజేపీ చేసిన ప్రతి రాజకీయ తీర్మానాన్ని కేంద్ర ప్రభుత్వం అమలు చేయాలి అంటే చాలా ఇబ్బందికరంగా మారుతుంది. కాబట్టి దయచేసి ఆ వ్యత్యాసాన్ని మీరు గమనించాలి. అమరావతిలో రాజధాని కొనసాగాలి అన్నది బీజేపీ యొక్క డిమాండ్. కానీ కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర పరిధిలో ఉన్న అంశంలో డైరెక్ట్ గా జోక్యం చేసుకోలేదు అన్నది వాస్తవం. ఇక RINL విషయానికి వస్తారా? నేను ఇందాక నేను చెప్పాను, ఇది హేతుబద్ధంగా అన్ని స్టీల్ కంపెనీలని ప్రైవేటీకరణ రంగంలోకి తీసుకువెళ్తోంది. ఇది ఒక్కటి ఆంధ్రప్రదేశ్ సంబంధించింది కాదు. సో కాబట్టి మనం దీన్ని నేషనల్ పర్స్పెక్టివ్ లో చూడాలి తప్పితే కేవలం ఒక రాష్ట్రానికి పరిమితమైన అంశంగా దీన్ని దయచేసి చూడొద్దు. అదే మీకు చెప్పేటువంటి విశ్లేషణ. శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారు నెల్లూరు నుంచి. శ్రీనివాసరెడ్డి గారు మీ ప్రశ్న అడగండి. లైన్ లో ఉన్నామండి. అడగండి సార్, మీ ప్రశ్న అడగండి. మీ టీవీ మ్యూట్ చేయండి సార్, మీరు డైరెక్ట్ గా జీవీఎల్ గారితో మాట్లాడచ్చు. ఈశ్వర్ గారు నమస్కారం అండి. నమస్తే. జీవీఎల్ గారు నమస్కారం. ఈశ్వర్ గారు జీవీఎల్ నరసింహారావు గారు ఒక విషయం అండి, ప్రైవేటీకరణ అన్నారు కదా. చెప్పండి. నేను చెప్పేది కాల్ డ్రాప్ అయింది. రామాంజనేయ రెడ్డి కడప నుంచి ఉన్నారు. రామాంజనేయ రెడ్డి గారు మీ ప్రశ్న అడగండి. సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి. యాక్చువల్గా వరల్డ్ లో వచ్చి క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ మోస్ట్లీ కోవిడ్ టైంలో పూర్తిగా పడిపోయినాయి. ఇండియాలో మాత్రం బీభత్సంగా పెరిగిపోయినాయి. అసలు ఎప్పుడు తగ్గుతాయి ఫ్యూచర్ లో? ఎస్ సార్, పెట్రోల్ ధరల గురించి అంటే చెప్పండి జీవీఎల్ గారు. చూడండి, పెట్రోల్ ధరలు కరోనా టైంలో పూర్తిగా పడిపోయిన మాట వాస్తవం. కానీ పూర్తిగా వినియోగం కూడా పడిపోయింది కదా ఆ టైంలో. కాబట్టి అప్పుడు ధరలు పడిపోయినందువల్ల మనకేమీ లబ్ధి చేకూరలేదు. ఏదైతే సడలింపు జరిగిందో, లాక్డౌన్ అన్ని అయిపోయినాయో, మళ్ళీ బ్యాక్ టు అంతర్జాతీయంగా మరి ముడి చమురు రేట్లు కూడా మళ్ళీ పెరిగాయి. సో కాబట్టి తక్కువ రేట్లు ఉన్నప్పుడు మనం పెద్దగా లాభించలేకపోయాం. ప్రపంచం అంతా కూడా డిమాండ్ పడిపోయిన కారణంగా రేట్లు పడ్డాయి. అంతేగాని ఇప్పుడు మళ్ళీ రేట్లు పెరిగిన కారణంగా మళ్ళీ పాత రేట్లకు మనం వెళ్ళవలసిన అవసరం వచ్చింది. రైట్. జీవీఎల్ గారు, ఇంతకుముందు మనం కాల్స్ తీసుకునేటప్పుడు టీడీపీ బ్యాచ్ చేస్తున్న ఆరోపణలు అన్నారు. కానీ కొన్ని మాటలు వినిపిస్తున్నాయి ఆంధ్రప్రదేశ్లో వైసీపీ బీజేపీ, టీడీపీ బీజేపీ ఇలా రెండు వర్గాలుగా కూడా ఉంది అని. ఇది రోహిత్ గారు, ఇది మరొక విచిత్రకరమైనటువంటి వాదన. అక్కడ ఓన్లీ బీజేపీ ఉంది తప్పితే మరో బీజేపీ లేదు. మాది ప్రజాస్వామ్యం ఉన్నటువంటి పార్టీ, మాది ఒక కుటుంబ నేపథ్యంలో నడిచే పార్టీ కాదు. ఇదేదో ఒక జగన్మోహన్ రెడ్డి గారు చెప్తే అదేదో శిలాశాసనం లాగా, చంద్రబాబు నాయుడు గారు చెప్తే అందరూ దాన్ని ఇక పాటించేలా ఆ రకమైన ధోరణులు ఉండవు. భారతీయ జనతా పార్టీ ఒక నిజమైన ప్రజాస్వామ్యం కలిగిన పార్టీ. మాకున్నటువంటి ఆలోచనలు, ఫర్ ఎగ్జాంపుల్ అమరావతి విషయంలో భిన్నాభిప్రాయాలు మొదట్లో ఉన్నప్పటికీ అందరం కలిసి సమిష్టిగా ఒక నిర్ణయం తీసుకున్నాం. అంతేగాని ఒక వ్యక్తి మాటలే ఈ పార్టీలో నడుస్తాయి అన్నది సరికాదు. రైట్. ఒకవేళ బీజేపీ అధికారంలోకి వస్తే బీసీని ముఖ్యమంత్రిని చేస్తారా? మీరు ఒకవేళ అన్నది పక్కన పెట్టండి, ఖచ్చితంగా అధికారంలో వస్తాం. అది మీరు చెప్పాలి. ఒకవేళ నేను యాడ్ చేసుకున్నా. కాకపోతే
ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో రెండిట్లో అధికారంలోకి వస్తుంది. ముఖ్యమంత్రి ఎవరైనా అయ్యే అవకాశం ఉన్నది బీసీలతో సహా. ఎందుకంటే బీసీ కేవలం మరి ఒక కానీ జనసేన శ్రేణులు, జనసేన అభిమానులు, ప్రధాని చేసింది పవన్ కళ్యాణ్ అభిమానులు ఒకవేళ ఈ కూటమి అధికారంలోకి వస్తే పవన్ కళ్యాణే ముఖ్యమంత్రి అనుకుంటున్నారు. మీరేమో బీసీ ముఖ్యమంత్రి అంటున్నారు. అంటే పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అయ్యే ఛాన్స్ లేదా? నేను బీసీ ముఖ్యమంత్రి అని అనలేదండి. మీరు దయచేసి మీరు కూడా సోమవీర్రాజు గారు చెప్పిన వ్యాఖ్యలు మరొకసారి వినండి. మా పార్టీలో బీసీ కూడా ఈ అవకాశం ఉంది. అవును, కాపు, మా పార్టీలో కాపులు ముఖ్యమంత్రి కావచ్చు, బీసీ కావచ్చు, మరి ఇతర అగ్రకులాలు కావచ్చు, మరి షెడ్యూల్ కులాలు కావచ్చు, ఎవరి నుంచైనా ముఖ్యమంత్రి మా పార్టీలో అవుతారు. మా ఛాలెంజ్, ఆయన విసిరిన ఛాలెంజ్ ఏంటంటే మీరు చెప్పండి, టీడీపీలో మరి మీ కుటుంబ వ్యక్తులు కాకుండా ఎవరన్నా ముఖ్యమంత్రి అవుతారా? ఇతర సామాజిక వర్గం నుంచి అవుతారా? వైసీపీ వాళ్ళని చెప్పమనండి, మీకంత దమ్ముందా? మా పార్టీలో ఎవరైనా అయ్యే అవకాశం ఉందన్నారు. కానీ ఎవరు అవ్వాలి అన్నది నిర్ణయం చేసేది అంతిమంగా. అంటే ఒక చిన్న సలహా, మీరు జర్నలిస్ట్ గా అనుకోండి, లేకపోతే జనసేన అభిమానాన్ని అనుకోండి. ఇంతకుముందు అన్నారు కదా జీవీఎల్ గారు, నన్ను జనసేన అభిమానిగా ఈ ప్రశ్న అడిగారా అని. మీరు ఎలా అనుకున్నా పర్లేదు, కానీ బీసీని ముఖ్యమంత్రిని చేయాలంటే ఇక్కడ అనేక మంది ఉంటారు. ఒకవేళ జనసేన అభిమానులు కోరుకుంటున్నట్టుగా పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలనుకుంటే మీ చేతిలో ఉన్నటువంటి అవకాశం ఏంటంటే కాపుల్ని బీసీలో చేర్చడం. అది మీ దగ్గరే ఉంది, ఆ ఫైల్ పెండింగ్. అది జరిగితే ఇది జరుగుతుంది. మీరు ఒక రాయితోనే రెండింటిని ఎట్లా సాధించాలని చెప్తున్నారు. సరే, అది కాపులకు కూడా రాజకీయ అధికారం మరి కొన్ని కులాలకి ఎందుకు పరిమితం కావాలి? ఇది ఆంధ్రప్రదేశ్లో అన్ని వర్గాల్లో ఉన్నటువంటి ఒక ప్రధాన అంశం. ఎందుకంటే పార్టీలు మారుతున్నాయి, కానీ అధికారం మాత్రం అన్ని సామాజిక వర్గాలకి సరైనటువంటి అధికారం దక్కటం లేదు అన్న భావన చాలా మందిలో ఉంది. ఖచ్చితంగా మరి కాపు సామాజిక వర్గంలో ఇది బలంగా ఉన్నది. న్యూమరికల్ గా, సంఖ్యాపరంగా ఇంత పెద్ద సంఖ్య మనం ఉన్నప్పటికీ ఎందుకు మనకి రాజకీయ అధికారం రావటం లేదు అన్న బాధ వారిలో ఉన్నది. సో కాబట్టి అందరినీ మెచ్చుకునేలా, ఈ సామాజిక వర్గాలన్నిటికీ మెప్పు పొందేలా బీజేపీ జనసేన కూటమి నిర్ణయం ఉంటుంది భవిష్యత్తులో. ఆ నిర్ణయం ఏంటి అన్నది నాకు తెలియదు, మా నాయకులకి తెలియదు, వేచి చూడాల్సింది. రైట్, థ్యాంక్ యూ జీవీఎల్ నరసింహారావు గారు. క్వశ్చన్ అవర్లో పాల్గొన్నందుకు, ప్రతి ప్రశ్నకు కూడా ఆచితూచి సమాధానం ఇవ్వడం, విశ్లేషణాత్మకంగా సమాధానం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ రోహిత్, నాతో పాటు జాయిన్ అయినందుకు. ఇది ఈ వారం క్వశ్చన్ అవర్. చూస్తూనే ఉండండి 10 TV.